यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यते कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् నిన్నటి రోజున భాగవత లక్షణాలని కొన్నిటిని చెప్తూ ఫలానా ఫలానా వాటన్నిటినీ కూడాను సాధన చెయ్యాలి, అభ్యసించాలి అని చెప్పుకుంటూ అలా అభ్యసించినటువంటి వ్యక్తి చిట్ట చివరికి దేహం మీద ధ్యాస కూడా పూర్తిగా పోగొట్టుకుంటాడు. తాను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటిది కూడా పూర్తిగా విస్మరించి లౌకిక జనుల కన్నా విలక్షణమైనటువంటి రీతిలో తాను జీవనం సాగిస్తూ పూర్తిగా భగవంతుని యొక్క చింతనలోనే ఎప్పుడూ ఉంటాడట. అలా నిరంతరం భగవంతుని భావన చేస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఆ భావన పరంపరల వల్ల కొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి, కొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగా ఆ దుఃఖాన్ని కలిగించేటువంటి ఆ భావనల్లో తాను దుఃఖాన్ని పొందుతట, పెద్దగా ఏడుస్తట. ఒకవేళ భగవంతుడితో అనుభవం మనస్సులో జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా ఆనందకరమైనటువంటి విషయం కనుక వచ్చినట్లయితే పెద్దగా నవ్వుతట. ఇంకొకప్పుడు మనస్సులోనే తాను ఆనందపడిపోతూ ఉంటాడట. ఏదో తెలియనటువంటి ఒక బ్రహ్మానందం, ఆ పరమాత్మని తలుచుకొని తాను ఆ పొందేటువంటి అనుభవం వల్ల
ఆనందాన్ని పొందుతూ ఉంటాడట. ఒక్కొక్కసారి ఎవ్వరికి తెలీదు, తానే ఎవరితోనో సంభాషణ చేస్తూ ఉంటాడట. ఎవరితో చేస్తాడు? భగవంతుడితోనే చేస్తూ ఉంటాడు. అలా ఆ అనుభవం చెందుతూ ఉన్నప్పుడు ఆ పరమాత్మతో తాను సంభాషిస్తున్నట్లుగాను వచ్చినటువంటి ఆ అనుభవంతో తానే పెద్దగా సంభాషణ చేస్తూ ఉంటాడట పరమాత్మతోటి. మరొక్కొక్కసారి పరమానంద భరితుడైపోయి ఆ ఆనందం ఒక్కసారి ఉప్పొంగిపోతే నాట్యం చేస్తాడట. నాట్యం చేసి గానం చేస్తూ ఉంటాడట పరమాత్మ గురించి. ఒక్కొక్కసారి సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క ఆ నారాయణుడి యొక్క లీలలన్నింటినీ కూడాను తాను అభినయించకుండా ఉండలేకపోతాడు. అంటే హృదయంలో పరిపూర్ణంగా భగవంతుని యొక్క అనుభవం చేరిపోయినప్పుడు తానే భగవంతుడైపోతాడు. తానే అలా అయిపోయినట్లుగా భావించుకొని అదిగో తాను ఆ కృష్ణుడు ఆ పరమాత్మ చేసినటువంటి లీలల్ని తాను అభినయిస్తూ తిరుగుతాడట. ఇట్లా వారంతా కూడా నారాయణుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత శాంతంగా మౌనంగా ఉంటారట. ఎప్పుడైనా ఆనందం అనేటువంటిది ఒక్కసారి బాగా మనస్సులో గనక వస్తే పరమాత్మ సంబంధంగా, చూడండి, మనం వాక్కు రాదు, పెగలదు, మూగబోతుంది శబ్దం. ఆనందం అనేటువంటిది ఉప్పొంగినప్పుడు మాట్లాడలేము, కదలలేము, ఏమీ చేయలేము. అలాంటి పరిస్థితి వస్తుంది. అదిగో ఆ మౌనంతో ఉంటారట, శాంతంగా ఉంటారట, ఎవరితో మాట్లాడరు, ఏమి చేయరు. ఇష్టత అనేటువంటిది కలగదు ఆ పరమాత్మ యొక్క అనుభవంతో ఉండడం వల్ల. అలాంటి అద్భుతమైనటువంటి భాగవత ధర్మాలని ఎవరైతే అభ్యసిస్తూ నారాయణ పరాయణుడవుతారో అలాంటి ఆ పురుషుడు ఆ భాగవత ధర్మాల నుంచి పుట్టినటువంటి భక్తి చేత దాట శక్యం కానటువంటి మాయని కూడా అనాయాసంగా దాటిపోతాడు అని అంటున్నారు. మాయని దాటడం ఎలాగా అని అడిగావు కదా, దానికి సమాధానం చెప్తున్నాను నేను అని చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత మళ్ళీ రాజుగారు ఇంకొక ప్రశ్న వేస్తున్నారు. మునులారా, మీరందరూ బ్రహ్మవేత్తల్లో చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి వారు కదా, అందువల్ల నారాయణుడి యొక్క శబ్ద ప్రతిపాద్యమైనటువంటి వస్తువు ఏది? నారాయణ శబ్దంతో లోకంలో కీర్తిస్తూ ఉంటారే, ఆ నారాయణుడు అంటే ఎవరు? అలాగే కొన్ని చోట్ల ఉపనిషత్తుల్లో బ్రహ్మ శబ్దంతో పరమాత్మని కీర్తిస్తుంటారు, పరమాత్మ శబ్దంతో కీర్తిస్తూ ఉంటారు. ఈ శబ్దాలన్నిటికీ ఎవరండి అసలు ప్రధానమైనటువంటి వ్యక్తి? ఈ శబ్దాల చేత ఎవరిని చెప్పుకోవాలి మనం అంటే దానికి సమాధానం పిప్పలాయనుడు అని చెప్పబడేటువంటి మహర్షి చెప్తున్నారు. ఎవరైతే ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయాలకి కారణమై ఉన్నాడో, అలా అన్నిటికీ కారణమైనటువంటి తాను మాత్రం తనకి కారణమనేటువంటి వాడు ఎవరైతే లేకుండా ఉన్నాడో ఆయనే నారాయణుడు అనేటువంటి పేరుతో పరతత్వంగా లోకంలో కీర్తింపబడుతున్నాడు అన్నారు. అలాగే ఎవరైతే జాగ్రత్త అవస్థలో, సుషుప్తి అవస్థలో, స్వప్నావస్థలో మొదలైనటువంటి అవస్థలే కాకుండా సమాధి మొదలైనటువంటి అవస్థల్లో కూడా సద్రూపంగా అనువర్తిస్తున్నాడో, అంటే నీలో జ్ఞాన రూపంగా అనువర్తిస్తున్నాడో ఆయనే సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు, ఆయనే నారాయణుడు. ఆయనకే పరమాత్మ అని కూడా పేరున్నది. అలాగే ఈ శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, ప్రాణాలు కానీ, లేదా హృదయం కానీ, ఇవన్నీ కూడా ఎవరి యొక్క శక్తి కలిగి పనిచేస్తున్నాయో, ఎవరి యొక్క శక్తితో పనిచేస్తున్నాయో ఆయనే పరమాత్మ అని చెప్పబడేటువంటి వాడు. ఎందుకు పరమాత్మ అంటే ఏంటి? ఉత్కృష్టమైనటువంటి, అందరికన్నా ఎక్కువైనటువంటి ఆత్మ. అంటే భగవంతుడికి ఆత్మ అని పేరున్నది, జీవుడికి ఆత్మ అని పేరున్నది. కానీ ఈ ఆత్మలందరికీ కూడా పరస్వరూపుడిగా ఉన్నాడు కనుక ఆయనకి పరమాత్మ అని.
అంటే ఈ ఆత్మలకు కూడా ఆత్మ అయినటువంటి వాడు అన్నమాట. కనుక అలాంటి పరమాత్మ అనేటువంటి పేరుతో ఆయన్ని పిలుస్తూ ఉంటారు అని అన్నాడు. అయితే తన నుంచి పుట్టినటువంటి నిప్పు రవ్వలు ఏవైతే ఉన్నాయో ఆ నిప్పు రవ్వలు అగ్నిని ప్రకాశపరుస్తాయా? పోనీ అగ్నిని దహింప చేయగలుగుతాయా? చేయలేవు. అగ్ని ఒకటి ప్రజ్వరిల్లుతున్నది, దాని నుంచి నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి. ఆ పడినటువంటి నిప్పు రవ్వలు అందులో నుంచే వచ్చాయి, కానీ అవి ఈ అగ్నిని ప్రకాశపరుస్తాయా? లేదా దగ్ధం చేయగలుగుతాయా? చేయలేవు. ఎలాగో అలాగే మనస్సు కానీ, వాక్కు కానీ, నేత్రాలు కానీ, బుద్ధి కానీ, ప్రాణాలు కానీ, ఇంద్రియాలు కానీ ఇవన్నీ కూడా పరమాత్మ నుంచే వచ్చాయి. పరమాత్మ అగ్ని లాంటి వాడైతే దాని నుంచి వచ్చినటువంటి నిప్పు రవ్వల్ లాంటివి ఇవన్నీ కూడాను. అరే నిప్పు రవ్వల్ లాంటి ఇవి ఆ అగ్నిస్వరూపుడైనటువంటి పరమాత్మని ప్రకాశపరచగలవా? దగ్ధం చేయగలవా? అందుకే మనం ఈ ఇంద్రియాలతో పరమాత్మని దర్శనం చేయలేం. అందువల్ల ఇదిగో ఇది చెప్పుకుంటూ వస్తూ ప్రకాశపరచలేవు కదా అని చెప్పి ఆ బ్రహ్మ వస్తువు ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది మొట్టమొదట అద్వితీయమై ఉన్నది. అద్వితీయం అంటే ఒక్కటే ఉన్నది. స ఏకాకి ఉపనిషత్ చెప్తుంది. అతను ఏకాకి, ఒక్కడే ఉన్నాడు. అలా ఉన్నటువంటి ఆయన్నే సృష్టి చేయాలి అని సంకల్పించినప్పుడు త్రిగుణమయమైనటువంటి ప్రకృతిగా అభివర్ణించింది వేదం. ఆయనే ప్రకృతి, ఆయనే పరమాత్మ. ఎలాగండిది అంటే సృష్టి అనేటువంటిది తనలోనే జరుగుతున్నది, తనకన్నా వేరుగా ఏమీ జరగటం లేదు. అసలు సృష్టి అంటే ఏమిటి? భగవంతుడు ఉన్నారు, ఆయన యొక్క శరీరాన్ని మనం ఏం చెప్పుకున్నాం? చేతన అచేతనములన్నీ ఆయన శరీరం అని చెప్పుకున్నాం. ఆ చేతనాచేతనములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సూక్ష్మావస్థని పొందడమే ప్రళయం, అవన్నీ స్థూలావస్థని పొందడమే సృష్టి. ఈ స్థూలావస్థ కానీ సూక్ష్మావస్థ కానీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇవన్నీ ఆయనలోనే జరుగుతున్నాయి. ఆయన శరీరమే కదా మరి. అందువల్ల జగత్తుకి కారణములు 3 రకాలుగా చెప్పబడతాయి. జగత్ సృష్టికి కారణం, ఇప్పుడు సపోజ్ ఒక కుండ ఉన్నది, కుండను తయారు చేయాలి. ఏమండి? ఆ కుండని తయారు చేయడం, కుండకి కారణమైనటువంటివి ఏమిటి అని 3 చూస్తే 3 కారణాలు ఉంటాయి అందులో. మొట్టమొదటి కారణం ఏమిటి? ఉపాదాన కారణం అంటాం. ఏం కారణం అండి? ఉపాదాన కారణం. ఇంకొక కారణం ఏమిటి? నిమిత్త కారణం. ఇంకొక కారణం సహకారి కారణం. 3 కారణాలు ఏ వస్తువుకైనా ఉంటాయి. అంటే కుండాకృతిలోకి రావడానికి ఉపాదానం అంటాం. ఉపాదానం అంటే ఏమిటి? ప్రధానంగా లోకంలో చూడండి, కొంతమంది మరి ఇప్పుడు తిరుగుతున్నారో లేదు తెలియదు, కానీ మేము మా చిన్నప్పుడు చూసాం. ఒక మహానుభావులైనటువంటి బ్రాహ్మణోత్తముడు భిక్షకు వచ్చేవారు. ఆయన భిక్షకు వచ్చి అమ్మా ఉపాదానం వేయండి అనేవారు. అమ్మా ఉపాదానం వేయండి అనేవారు. ఉపాదానం ఏమిటి అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో. మాకు ఉపాదానం అంటున్నారేమిటి అని. ఉపాదానం అంటే ఇంకొక రూపంలోకి మార్పు చెందేటువంటి మూల వస్తువు. అంటే బియ్యం. బియ్యం అన్నంగా మారుతుంది. బియ్యం అన్నంగా మారుతుంది. ఆ అన్నానికి ఉపాదానం బియ్యం అవుతుంది.
ఉపాదానం అంటే అదే ఇంకో రూపంలోకి మారుతుంది, కానీ మూల వస్తువు అంటాం కదా మనం, ముడి వస్తువులు అంటాం, ముడి సరుకు, అదనమాట. దానికి ఉపాదానం అని పేరు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బియ్యమే అన్నంగా మారుతోంది. ఇప్పుడు ఈ జగత్ సృష్టికి కారణం ఎవరు అన్నాం, పరమాత్మ అన్నాం. పరమాత్మ కారణం ఎలా అవుతున్నాడు? ఉపాదానం అవుతున్నాడా, లేకపోతే నిమిత్త కారణం అన్నాం. నిమిత్త కారణం అంటే సంకల్పించేవాడు. సహకారి కారణం అంటే ఆ సృష్టికి సహకారంగా ఉండేటువంటిది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక కుండ, ఒక ఘటం. ఈ కుండకి ఉపాదాన కారణం ఏది చెప్పండి? మట్టి. మట్టి కుప్ప ఒకటి ఉన్నది, ఈ మట్టి కుప్పతో మనం కుండ తయారు చేయొచ్చు, అదే ఉపాదానం దాని. సరే, మంచిది. మట్టి కుప్ప ఉండగానే కుండ తయారైపోతుందా? తయారు కాదు. అది తయారు చేయాలనేటువంటి సంకల్పం కలిగిన ఒక వ్యక్తి ఉండాలి. సంకల్పం కలిగిన ఒక వ్యక్తి ఉండాలి. ఆ సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆ మట్టి ఉన్నది, కుండ తయారైపోతుందా? దానికి సహకారం కావాలి. అప్పుడు ఏం కావాలి? అతనికి ఒక కర్ర, ఒక చక్రం, ఈ రెండు సహకారిగా ఉంటాయి. అంటే ఇప్పుడు 3 కారణాలు మనకు వచ్చాయి. ఉపాదానమేమో మట్టి, నిమిత్తమేమో మనిషి, అతని యొక్క సంకల్పం, అలాగే సహకార్యము కర్ర, చక్రం. ఈ 3 కారణాలు మనకు కనిపిస్తున్నాయి లోకంలో. భగవంతుడు జగత్ సృష్టికి కారణమైన వాడు అన్నాం. చాలామందికి సందేహాలు వచ్చాయి. మరి 3 కారణాలు ఉంటున్నాయి కదా, 3 కారణాల్లో ఏ కారణం అవుతాడు పరమాత్మ సృష్టికి? ఉపాదాన కారణం అందామా? ఉపాదాన కారణం అంటే తానే మార్పు చెందాలి, తానే మార్పు చెందాలి కదా. మరి ఉపాదానం అంటే మూల ముడి వస్తువు కదా. అంటే ఇప్పుడు పరమాత్మే ఆయన, అదే సృష్టికి ఉపాదాన కారణం అందాము అంటే ఆయనే ప్రకృతిగా మార్పు చెందాలి. ఆయనే మార్పు చెందేట్లయితే ఈ ప్రకృతిలో ఉండేటువంటి దోషాలన్నీ ఆయనకు వస్తాయి కదా. ప్రకృతి దోషాలన్నీ కూడా ఆయనకు వస్తాయి. అప్పుడు మనం ఆయన దోషరహితుడని ఎలా చెప్పగలం? ఆయన్ని దోషరహితుడు అని ఎలా చెప్పగలం మనం? కనుక ఉపాదానం కాదండి అన్నారు కొంతమంది. కనుక ఏమవుతాడు ఆయన అంటే నిమిత్త కారణం అవుతాడు అన్నారు. నిమిత్తం అంటే సంకల్పించేవాడు. తదైక్షత, తను సంకల్పించాడు. ఏమని? ఆ తర్వాత చూద్దాం. సరే, మొత్తం మీద సంకల్పించేవాడు తాను కనుక నిమిత్త కారణం అందామన్నారు కొంతమంది. కానీ శ్రీవైష్ణవ సంప్రదాయంలో మన రామానుజులు, ఉడైవర్లు మనకు అనుగ్రహించినటువంటిది ఏమిటి? ఆయనే ఉపాదానం, ఆయనే నిమిత్తం, ఆయనే సహకారి. 3 కారణాలు ఆయనే అవుతాడు. అది ఎలా సాధ్యం అండి? ఒకవేళ ఆయనే ప్రకృతిగా మారితే ప్రకృతి దోషాలన్నీ ఆయనకు వస్తాయి కదా అని అన్నప్పుడు దానికి మన ఉపనిషద్ వాక్యాల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని చూపించారు. అబ్బాయి, ఈ కనిపించేటువంటి ప్రకృతి ఏదైతే ఉన్నదో, లేదా జీవకోటి ఏదైతే ఉన్నదో, ఈ చేతన అచేతన పదార్థాలన్నీ ఎవరు? ఆయన శరీరం అని శాస్త్రం చెప్తాం. యస్య ఆత్మా శరీరం యస్య పృథివీ శరీరం అంటారు. కనుక ఈ ఆత్మ, ఈ జీవుడు కానీ, ఈ ప్రకృతి కానీ అన్నీ ఆయనకి శరీరము అని చెప్తోంది కదా వేదం. శరీరం అని చెప్తూ ఉన్నప్పుడు ఈ ప్రకృతి వికారాలన్నీ కూడాను ఆయనకి తగులుతాయా? తగవలసిన అవసరం లేదు. మార్పులన్నీ ఎవరికి? శరీరానికి కలుగుతాయి. ఇప్పుడు ఆత్మ ఉన్నది, మనమే ఉన్నాం, ఇందులో జీవుడు ఉన్నాడు.
ఏమండి ఫలానా ప్రసాద్ గారు సన్నగా ఉన్నారండి అన్నారు. ఆ శ్రీనివాసు గారు లావుగా ఉన్నారండి అన్నారు. ఏమండి ఈ సన్నదనం లావుదనం ఎవరికి? ఆత్మకా శరీరానికా? ఈ సన్నదనం యొక్క దోషం కానీ, లావుదనం యొక్క దోషం కానీ, లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి దోషాలు కానీ శరీరానికి సంబంధించినవి అవుతాయా, ఆత్మకి సంబంధించినవి అవుతాయా? అంతే. కనుక పరమాత్మ ఆత్మగా తానున్నాడు. ఆ ఉన్నటువంటి ఆత్మ అయినటువంటి ఆ పరమాత్మకి శరీర రూపంగా ఉన్నటువంటి చేతన అచేతన పదార్థాలే స్థూల రూపాన్ని పొందుతున్నాయి, సూక్ష్మ రూపాన్ని పొందుతున్నాయి. మొన్నటిదాకా లావుగానే ఉన్నారు, ఏంటండి ఇలా బక్కగా అయిపోయారు అంటాం. ఆ లావు పొందింది శరీరమే, బక్కగా అయిపోయింది. ఆత్మకి వికారం లేదు. వికారం అంతా ప్రకృతికి సంబంధించి. కనుక ఆయన యొక్క శరీరమైనటువంటి దీంట్లో ఆ సూక్ష్మావస్థ పొందేది కానీ, స్థూలావస్థ పొందేది కానీ ప్రకృతే. అయినా ఇప్పుడు లావుగా అయ్యాడన్నా బక్కగా అయ్యాడన్నా ఎవరిని అంటున్నాం మనం? మనిషిని అంటున్నాం. ఏమండి ఎవరయ్యారు? శ్రీనివాస్ అనే వ్యక్తి అయ్యాడు అనే కదా మనం చెప్తున్నాం. అలాగే అప్పుడు ఉపాదానం ఎవరొస్తున్నారు? శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి. యథార్థంగా ఉపాదానం అయినా తాను వికారం పొందుతున్నాడా? పొందటం లేదు, తన శరీరమే పొందుతున్నది. అలాగే పరమాత్మ ఉపాదానమైనా కనిపిస్తున్నది ఆయనే మార్పు చెందుతున్నట్లు కనిపిస్తున్నా మార్పు చెందేదంతా ఆయన శరీరమైనటువంటి ఈ జగత్తే. ఆయనకి మాత్రం ఎక్కడ మార్పు లేదు. కనుక మార్పు లేనటువంటి తాను ఈ పొందేటువంటి ఈ దోషాలన్నీ తాను పొందలేడు. అలాగే ఉపాదానం అవడానికి దోషం ఏమిటయా అన్నారు. మనం ఉపాదానం అవడంలో ఏమీ అడ్డు లేదు అన్నారు. ఉపాదాన కారణం పరమాత్మే. తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి. తాను సంకల్పించుకున్నాడు ఏమని? అనేక రూపాలుగా నేను అవ్వాలి అని. అనేక రూపాలుగా నేను అవ్వాలి అనుకుంటే ఆయన ఎలా అవుతాడు అంటే, ఆయన శరీరం ఏదైతే ఉన్నదో అది స్థూలావస్థని పొందుతుంది, అదే సృష్టి. ఆయన శరీరం ఏదైతే ఉందో సూక్ష్మ జీవకోటితో కూడుకుని ఉన్నటువంటిది అవుతుంది, అదే ప్రళయం అన్నమాట. ఇది రెండు కూడా జరుగుతూ ఉంటాయి. మొత్తం ఉన్నది స్వామి ఒక్కడే. ఆయన యొక్క శరీరమే ఈ జగత్తంతా. ఈ జగత్తంతానే మార్పులు చెందుతూ ఉంటుంది. అప్పుడప్పుడు సూక్ష్మావస్థ అదే ప్రళయం, స్థూలావస్థ అదే సృష్టి. కనుక సృష్టి స్థితి లయాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆయనలోనే జరుగుతున్నాయి. ఆయనలోనే జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? ఆయనే సృష్టిస్తున్నాడు, మళ్ళీ ఆయనలోనే చేసుకున్నాడు. దీనికే ఉదాహరణగా సాలీడుని చూపించింది ఉపనిషత్, ముండకోపనిషత్. యథోర్ణనాభి అంటుంది. ఒక చిన్నది అంటే ఇప్పుడు చూడండి, ఇది ఉపాదాన కారణం, ఇలా పెట్టుకుందాం మనం, తర్వాత చూద్దాం దాని సంగతి. ఉపాదాన కారణమే. దీని తర్వాత వచ్చేటువంటి కారణం ఏమిటి? నిమిత్త కారణం. సంకల్పించింది ఆయనే కనుక నిమిత్తం కూడా ఆయనే అయ్యారు. మరి సహకారం ఎవరు? ఈ సృష్టి అంతటికీ కూడా సహకారి కారణం ఒకటి ఉండాలి కదా. మరి సహకారం ఎవరు? కాలము. జ్ఞాపకం పెట్టు. ఈ జగత్ సృష్టికి సహకారి ఎవరు? కాలము. కాలస్వరూపుడు కూడా తానే కనుక ఈ మూడు కారణాలు తానే అవుతాడనమాట. ఇప్పుడు కుండ తయారు చేయడానికి కర్ర, చక్రం ఇది సహకారి అయినట్లుగా ఇక్కడ కాలమే సహకారి. మొన్న చెప్పుకున్నాను చూసారా, కాలం, సృష్టి కాలం సమీపించగానే ఆ కాలమే ప్రబోధిస్తుంది స్వామి, యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి అదే సహకరిస్తుంది.
కనుక కాలమే సహకారి అవుతుంది. ఆ కాలం కూడా పరమాత్మ యొక్క స్వరూపం కనుక 3 కారణాలు తానే అవుతున్నాడు. 3 కారణాలు ఆయనలోనే ఉంటాయా అండి? సృష్టి, స్థితి, లయ 3 ఆయనలోనే కనిపిస్తాయా? కనిపిస్తాయి. ఓ చిన్న కీటకంలోనే ఉన్నప్పుడు ఆయనలో ఎందుకు ఉండవయ్యా అన్నాడు. ఇప్పుడు ఒక చిన్న దాన్ని ఏమన్నారు, సాలీడ్ ఉన్నది. ఈ సాలీడ్ అనేటువంటి పురుగు ఒక గూడు అల్లుతుంది, మనం చూస్తుంటాం. ఆ గూడుకి సంబంధించినటువంటి ఆ దారాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? తనలో నుంచే వస్తాయి. లేదు ఒక సాలీడ్ అలా వెళుతుంటే మీరు ఇలా అనండి, టపక్కన అలా కిందకి దిగుతుంది. దిగేటప్పుడు ఒక దారంతో దిగుతుంది. ఆ దారం ఎక్కడి నుంచి వస్తుంది? తనలో నుంచే వస్తుంది. ఆ దారంతోనే తాను గూడు అల్లుకుంటుంది, అందులోనే నివసిస్తుంది. మళ్ళీ ఒకవేళ మనం ఇట్లా అన్నాం అనుకోండి, టకటకటకటకటగా పైకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళేప్పుడు మళ్ళీ దారం కనిపించదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? అది తనలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా గమనించండి. అంటే సృష్టి చేస్తోంది అది, స్థితి చేస్తోంది అది, లయము చేస్తోంది అది. ఎక్కడి నుంచి వచ్చింది? అది తనలో నుంచే వచ్చింది. తనలో నుంచే సృష్టి చేస్తోంది. తాను దాంట్లో స్థితి అంటే రక్షణ పొందుతున్నది. మళ్ళీ తానే దాన్ని అంతటినీ కూడా లయం చేసుకుంటోంది. ఆశ్చర్యం కదా ఇది. ఒక చిన్న కీటకంలోనే ఉన్నప్పుడు పరమాత్మలో ఉండకపోవడం ఏమిటి విశేషం? సృష్టి, స్థితి, లయాలు అసలు ఎందుకు చేస్తున్నాడండి పరమాత్మ? ఒక ఆట అన్నారు. ఒక ఆట ఆయన. ఎట్లా ఆట అంటే, ఒక తల్లి ఓ పిల్లవాడు ఉన్నాడు. ఒక పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చేసాడు, ఇంట్లో బ్యాగ్ పడేశాడు, పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏదో ఇంట్లో రిపేర్లు చేస్తున్నారు, ఒక ఇసుక తెప్పించారు, ఇసుక కుప్ప ఒకటి ఉంది. వెళ్ళిపోయి దాంట్లో గంతులు వేశాడు ఆనందంగా. దాంట్లో చక్కగా కూర్చొని ఒక గుడి కట్టాడు. ఏం కట్టాడు? గుడి కట్టాడు. దానికోసం చాలా చక్కగా నగిషీలు దిద్దాడు, మెరుగులు దిద్దాడు, ఏవో ఏవో చేశాడు, ఒక గుడి కట్టాడు. చిన్న పిల్లలు ఇంకా ఆడుకునే పిల్లలుండి పరిగెట్టుకుంటూ వచ్చి దాన్ని కూలదోయాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ నిలబడి గోడలాగా, ఏయ్ ఎవరు రావడానికి లేదు, దాన్ని ముట్టుకున్నారా అంటూ గొడవ చేస్తూ దాన్ని రక్షించుకున్నాడు. అయిపోయింది. తర్వాత అమ్మ పిలిచింది, ఒరే నాన్న ఇంకా చాలు చదువుకోండి, ఇంకా వచ్చి స్నానం చేసి చదువుకో అని గట్టిగా కేకలు వేసింది. అమ్మ వస్తున్నానే అన్నాడు. వెళుతూ వెళుతూ కాలుతో ఒక తను చనిపోయాడు. ఏమండి, 3 చేసింది ఎవరు? సృష్టి దాన్ని కట్టాడు, స్థితి దాన్ని రక్షించుకున్నాడు. వెళుతూ వెళుతూ ఎందుకయ్యా ఇవన్నీ చేశావు? ఆట. ఎందుకు నీకు ఆట? ఆనందం కోసం. ఆడుకునే వాళ్ళు ఎవరు దొరకలేదు. స ఏకాకి, అతను ఏకాకిగా ఉన్నాడు పరమాత్మ. నా రమేత, అతనికి ఏమీ ఆనందం కలగలేదు ఒక్కడే ఉండడం వల్ల. అందుకోసం ఇంతమందిని సృష్టించాడు. వాళ్ళందరినీ కూడాను కదుపుతున్నాడు, పావులు కదిపినట్టు కదుపుతున్నాడు. వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి సుఖం వస్తుంది, ఒక్కొక్కళ్ళకి దుఃఖం వస్తుంది. అలా 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 ఆడిస్తాడు. అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకుందాం అనుకున్నప్పుడు ఓటేసిపోతాడు. సరే మొత్తం మీద ఇది అన్నాడు. సరే ఇంతకీ ఏంటి జరుగుతోందంటే ఇక్కడ ఆయన కారణమయ్యాడు. 3 కారణాలు ఆయనే, గుర్తుపెట్టుకోవాలి మనం. అందువల్ల వీరేమంటున్నారట, సృష్టి లేనప్పుడు బ్రహ్మ పదార్థం ఒక్కటే ఉన్నది, నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. సృష్టిని నిరూపించేటప్పుడు, మళ్ళీ సృష్టి చేసేటప్పుడు త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని ఆయన్నే అన్నారు. ఆయన్నే ఎలా అంటారు అంటే, ఆయనే ఉపాదాన కారణం కనుక అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన్నే త్రిగుణమయమైనటువంటి ప్రకృతి అని వర్ణించారు సృష్టి కాలంలో. మళ్ళీ ఆయనే జ్ఞానప్రధానమైనటువంటి వాడు అవడం చేత ఆయనకే మహత్తత్వం అని పేరు పెట్టారు. ఆయనే జ్ఞానాన్ని ఇవ్వగలిగేవాడు. సర్వం ఆయన నుంచే వచ్చేవి. అలాగే క్రియాప్రధానం కూడా ఆయనే అవ్వడం వల్ల
ఆయనకే పేరు వచ్చింది. అది సూత్రాత్మకమైనటువంటి రూపంతో ఆయన్నే మళ్ళీ ఆ క్రియారూపంగా చెప్పారు. జీవుడికి ఉపాదానం అవ్వటం వల్ల అహంకార రూపంతో కూడా ఆయన వర్ణింపబడ్డాడు. పరమాత్మ మనకి చెప్పాం కదా, అహంకారం అనేటువంటిది మహత్తత్వం, అహంకారం అనేటువంటివి వస్తాయి కదా, అహంకార రూపంతో కూడా చెప్పారు. ఎందుకు? జీవుడికి ఉపాధి రూపంలో ఉంటున్నాడు కనుక. ఉపాధి అంటే శరీరం, దాన్ని ఆధారం అన్నమాట. అదో ఆధారంగా శరీరంగా ఉంటున్నాడు కనుక అతనికి అహంకారం అనేటువంటిది. వాస్తవంగా లోకంలో ఎన్నైతే శక్తులు ఉన్నాయో అవి ఇంద్రియాలకి అధిష్టాతలైనటువంటి దేవతల రూపంతో ఉండొచ్చు, లేకపోతే ఇంద్రియాల రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఆ విషయ ప్రకాశ రూపంలో కూడా ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ కూడా సమస్తము ఆ బ్రహ్మమే అయ్యున్నది అన్నాడు. బ్రహ్మం యొక్క శక్తి అనంతమైందయా అని చెప్తున్నాడు. ఎందుకని అనంటే ఎంతవరకు అని ఆలోచిస్తే అనంతం అంటే హద్దులేంది కదా అన్నారు. సరే, ఇంత చెప్పడం ఏమిటి నీకు, అసలు ఒక్క వాక్యంలో చెప్పేస్తాను ఆ పరమాత్మ యొక్క తత్వం ఏమిటో, ఆయన ఏమిటో చెప్పేస్తానంటూ దృశ్యాదృశ్యములు, దృశ్యములు అదృశ్యములు, కనిపించేవి కనిపించనివి, కార్య అకారణాలు, కార్యములు అకార్యములు, రెండు లేదా కార్య కారణాలు, ఈ రెండు, కార్యం కానీ కారణం, కారణం లేకపోతే కార్యం రాదు కనుక అలా కార్యకారణాలు రెండు, లేదా సత్య అసత్యాలు, ఇవన్నీ కూడాను పరమాత్మయే అన్నారు. కనిపించేవి కనిపించనివి, కార్యములు కారణాలు, సత్యములు అసత్యములు అన్నీ బ్రహ్మమే. దీనికంటే మించి ఏదైనా ఉన్నా కూడా అదంతా బ్రహ్మమే అన్నాడు. ఆ బ్రహ్మ వస్తువుకి పుట్టుక కానీ పెరుగుదల కానీ తగ్గిపోవడం కానీ ఏది ఉండదు అని అన్నాడు. ఎందుకంటే అది ప్రాణంలాగా అవ్యభిచారి రూపంతో ఉండి, ఆగమాపాయి అంటారు, అంటే రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం అనేటువంటి ధర్మానికి విశిష్టములైనటువంటి బాల్యం, యవ్వనం, ఇప్పుడు శరీరం ఉంది, ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు ఉన్నాడు, ఇతను రావడానికి పోవడం రావడం పోవడం చేస్తాడు. ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వస్తాడు అంటే అదో స్వర్గాది లోకాలకు వెళతాడు, మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి వస్తుంటాడు. అట్లా అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉండేటువంటి వాడు అవ్వాలి. తిరుగుతూనే ఉండేటువంటి వాడు అవ్వాలంటే అది ఎట్లా ఉండాలి? జగత్తంతా వ్యాపించిందై ఉండాలా, లేకపోతే ఒక అణువై ఉండాలా? జగత్తంతా వ్యాపించింది అయితే తిరగటం అనేది ఉండదు కదా, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా ఉంటుంది, అణువై ఉంటుంది. అందువల్ల జీవుడి యొక్క పరిమాణం కూడా అణువే. అణువైనటువంటి ఈ జీవుడు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూనే ఉంటాడు పుణ్య పాపాల వల్ల అన్నమాట. అలాంటి ఈ ఆగమాపాయి ధర్మం ఏదైతే ఉన్నదో దానివల్ల వీటికి ఏమనికి వస్తుంది, మళ్ళీ శరీరాన్ని ధరిస్తే ఆ ప్రకృతికి బాల్యమని యవ్వనమని అనేక రకాలైనటువంటి అవస్థలు వస్తున్నాయి. వాటి చేత గ్రస్తమై ఉన్నటువంటిది అవుతుంది ఈ శరీరం. ఈ శరీరంలో ఆయన ఉంటున్నాడు, ఇతనైతే అలాగా వస్తూ పోతూ ఉన్నాడు. ఈ జీవుడు ఆ ఉన్నటువంటి శరీరం కూడా, అంటే ప్రకృతి కూడా ఒకప్పుడు మార్పులు చెందుతోంది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, కానీ ఆయన మాత్రం స్థిరంగా ఆ జీవుల్లో ఉంటూనే ఉన్నాడు. ఆయన తిరిగేదేం లేదు, ఇతను తిరుగుతున్నాడు కాబట్టి ఆయన తిరుగుతున్నాడు. ఆయన మాత్రం పరమాత్మ అందులో జీవుడు సాక్షి రూపంలో ఉంటాడు. అంటే ఇతని యొక్క కర్మలకి సాక్షిగా తాను, మనలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ మన కర్మలన్నిటికీ సాక్షి అని చెప్తున్నారు. ఇంద్రియాల ద్వారా వివిధ రూపాలుగా కల్పితమైనా కూడా వాస్తవంగా ఎప్పుడూ అన్ని దేహాల్లోనూ పరమాత్మ ఉంటున్నాడు. అనేక రూపాలుగా లోకంలో అనేక శరీరాలలో అనేక మంది జీవులు ఉంటూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో మాత్రం స్థిరంగా పరమాత్మ ఎప్పుడు ఉంటూనే ఉన్నాడు. అందువల్ల అది సత్యము,
జ్ఞానాత్మకమైనటువంటి వస్తువయ్యా బ్రహ్మ అంటే అన్నాడు. లోకంలో జీవులు 4 రకాలుగా ఉంటాయి. జరాయుజములు అంటారు, అండజములు, స్వేదజములు, అలాగే ఉద్విజములు అని 4 రకాలుగా ఉంటాయి. జరాయుజములు అంటే ఏంటి? ఒక తిత్తిలో పుట్టేటువంటి వాడు, గర్భకోశం ఉంటుందే అందులో నుంచి జన్మించేటువంటి వాడు, అతనికి జరాయుజములు అంటారు. అంటే మనుషులు లేకపోతే ఆ విధంగా జన్మించేటువంటి జంతువులు ఏవైనా కావచ్చు. ఇక అండజములు అంటే గుడ్డు నుంచి వచ్చేటువంటివి. స్వేదజములు అంటే చెమట నుంచి పుట్టేటువంటివి, పేలు ఇట్లాంటివన్నీ ఉంటాయి, అవన్నీ చెమట నుంచే వస్తాయి కనుక ఆ స్వేదజములు అంటారు. ఉద్విజములు అంటే భూమిని బద్దలు చేసుకొని బయటికి వచ్చేవి, అంటే వృక్షాలు, మొక్కలు, ఇలాంటివన్నీ వస్తాయి. ఇదో 4 రకాలైనటువంటివి ఉంటాయి. ఇవి సర్వ శరీరాల్లోనూ ఈ వీటిలో అంటే ఈ 4 రకాలైనటువంటి జీవకోటిలో ప్రాణం ఏ విధంగా అయితే వికారం చెందకుండా జీవాత్మని అనుసరిస్తూ వెళుతూ ఉంటుందో, అలాగే ఈ అంటే సుషుప్తి మన జాగృత అవస్థలో ప్రాణం ఎప్పుడు కూడా జీవాత్మని అనుసరిస్తూనే ఉంటుంది. ఇది మరి సుషుప్తి అవస్థకు వెళ్ళినప్పుడు, జాగ్రత్త అవస్థ అంటే మేల్కొని ఉన్నప్పుడు అలాగే ఉంది. మరి పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది? సహజంగా మనకు ఉండేటువంటి ఇంద్రియాలు కానీ అహంకారం కానీ ఇవన్నీ కూడాను లీనమైపోయి ఉంటాయి, స్పృహ కూడా కోల్పోయి ఉంటాయి సుషుప్తి అవస్థలోకి వెళ్ళినప్పుడు. ఆ సమయంలో కూడా ఈ ఆత్మ నిర్వికార భావంతో ఉంటుంది, వికారం లేకుండా ఉంటుంది. అంటే ఈ శరీరం వల్లనే వికారాలు వస్తున్నాయి, యథార్థంగా జీవుడికి వికారం లేదు, ఈ శరీరం వల్ల వస్తున్నాయి. ఆ వికారాలు కూడా శరీరం ఎప్పుడైతే స్తబ్దమైపోతుందో ఇక అతనికి వికారాలు లేవు. అదిగో అలాంటి సమయంలో కూడా ఈ జీవుడు, అందులో ఉండేటువంటి పరమాత్మ ఎప్పుడూ ప్రకాశవంతంగానే ఉంటారు. శరీరం అయితే కూలిపోయి ఉండొచ్చు, కానీ అవి మాత్రం ఎప్పుడు అలాగే ఉంటాయి. ఆత్మ అని చెప్పబడేటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ తప్పనిసరిగా సాక్షిగా ఆ సమయంలో కూడా ఉంటారు అని చెప్పుకుంటూ వచ్చి, జీవుడు శ్రీహరి పాదపద్మాలని పరిపూర్ణంగా ప్రేమతోటి కనుక ఆశ్రయించగలిగితే తన యొక్క గుణాల వల్ల కర్మల వల్ల వచ్చినటువంటి కామాది దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ అంతఃకరణంలో వాటన్నిటినీ కూడా నాశనం చేసుకోగలుగుతాడు. ఆ పరమాత్మని పరిపూర్ణంగా ప్రేమతో ఆశ్రయించగలిగితే అప్పుడు ఎలా ఉంటుందిట? ఈ దోషాలన్నీ ఎప్పుడైతే అంతఃకరణలో పోయాయో, శుద్ధి అయిపోయిందో, అప్పుడు ఎలా ఉంటుందిట అంటే స్వచ్ఛమైనటువంటి నేత్రాలకి దర్శనమిచ్చే సూర్య ప్రకాశంలాగా ఉంటుందిట. విశుద్ధమైనటువంటి అంతఃకరణంలో పరమాత్మ యొక్క దర్శనం. అంటే కళ్ళల్లో దోషం ఉందనుకోండి, కాచదోషం అంటారు. కాచదోషం ఉందనుకోండి, సూర్యుడిని చూస్తే ఒకడు కాదు 2 కనిపిస్తారు, 2 సూర్యులు ఉన్నట్టు కనిపిస్తారు. 2 సూర్యులు కనిపిస్తున్నారేంటండి నాకు అంటే నీ కళ్ళల్లో దోషం ఉంది అని అర్థం. కానీ స్వచ్ఛమైనటువంటి అంటే నేత్ర దోషాలు ఏమీ లేకుండా స్వచ్ఛంగా ఉన్నటువంటి నేత్రానికి సూర్యుడు ప్రకాశవంతంగా కనిపించినట్లుగా ఈ అంతఃకరణలో కూడా ఈ దోషాలన్నీ కూడా నువ్వు పోతే అప్పుడు పరమాత్మ స్పష్టంగా దర్శనమిస్తారు అని అంటున్నారు అన్నమాట. అయితే రాజుగారికి ఇంకో సందేహం కలిగింది. రాజుగారు అంటున్నారు కదా, ఎవరైనా ఈ రాజుగారు నిమి చక్రవర్తి, ఆయన అంటున్నారు కదా, ఓ మహానుభావులారా, పురుషుడు ఏ కర్మయోగాన్ని అనుష్ఠించడం చేత ఈ జన్మలో వెంటనే మోక్షానికి ప్రతిబంధకాలైనటువంటి కర్మల్ని పోగొట్టుకొని మోక్షానికి ఉపయోగపడేటువంటి ఆ సుకృతితో కూడుకున్నటువంటి
నైష్కర్మ్యం వల్ల అంటే నిష్కర్మ వల్ల జ్ఞానాన్ని పొందుతాడో అలాంటి అద్భుతమైనటువంటి కర్మయోగాన్ని నాకు వివరించి చెప్పండి అని అడుగుతున్నాడు. పూర్వకాలంలో దీని గురించి తెలుసుకోవాలని నాకు బాగా కుతూహలంగా ఉండేది. నా తండ్రి అయినటువంటి ఇక్ష్వాకు మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నేను ఉన్నప్పుడు ఒకసారి మహానుభావులైనటువంటి సనక సనందాది ఋషులు వచ్చారు అక్కడికి. బ్రహ్మ మానసపుత్రులు కదా, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నులు కదా అని నేను వారిని అడిగాను ఈ విషయాన్ని, ఈ ప్రశ్నని. కానీ ఎందుకో నాకు తెలియదు, కానీ వారు సమాధానం ఇవ్వలేదు దీనికి. దానికి కారణం ఏమిటో కూడా నాకు తెలియదు సుమండి, కానీ మీరు అనుగ్రహిస్తారా అన్నారు. అంటే అప్పుడు ఆ ఋషుల్లో ఆవిహోత్రుడు అని చెప్పబడేటువంటి ఋషి దీనికి సమాధానం చెప్తున్నారు. నాయనా, లోకంలో నువ్వు అడిగేవు కర్మ అని. ఆ కర్మలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి కర్మ అని పేరు, రెండవది అకర్మ అంటారు, మూడవది వికర్మ అంటారు. కర్మ, అకర్మ, వికర్మ అనేటువంటివి 3 ఉన్నాయి. 3 కూడా వేదం చేతనే చెప్పబడ్డాయి. అయితే కర్మ అంటే ఏమిటి అంటే వేదం చేత విధింపబడినటువంటి క్రియ కర్మ అన్నమాట. వేదం చేత విధింపబడినటువంటి కర్మకి కర్మ అని పేరు. మరి అకర్మ అంటే ఏంటి? ఏదైతే విహితమైనటువంటి కర్మని నువ్వు అనుష్ఠించకపోతే అది అకర్మ అవుతుంది. ఏమవుతుంది? వేదం చేత చెప్పబడినటువంటి కర్మని నువ్వు కనుక ఆచరించకపోతే, చేయకపోతే అది అకర్మ అని పిలువబడుతుంది. ఇక వికర్మ అంటే ఏమిటి అంటే వేదం చేత నిషేధింపబడినటువంటి కర్మ. విధి నిషేధములు ని సూచించేటువంటిది వేదం. ఈ వేదం ఒక్కటి మాత్రమే విధి నిషేధాల్ని లోకానికి చూపించగలిగేది, ఇంకేది చూపించలేవు. ఏవి చూపించినా ఆ వేదాన్ని అనుసరించి చూపించేవి, తద్భిన్నమైనటువంటివేవి ఉండవు. కనుక వికర్మ అంటే ఏమిటి? వేదం చేత నిషేధింపబడినటువంటి కర్మ. సరే, వేదశాస్త్రాలు అవన్నీ కూడా ఈశ్వరజాతాలు, అందుకే వాటికి ఏం పేరు? అపౌరుషేయములు అని అంటారు, అపౌరుషేయాలు అంటారు. అపౌరుషేయం అంటే ఏమిటి అర్థం? పురుషుని చేత చెప్పబడనివి అన్నమాట. పురుషుని చేత చెప్పబడనివి కనుక అపౌరుషేయములు. పౌరుషేయము అంటే పురుషుని చేత రచింపబడినవి, చెప్పబడేవి అన్నమాట. ఇది ఎవ్వరూ లోకంలో ఉండేటువంటి జీవకోటి చెప్పింది కాదు, వేదం స్వయంభూ తనంతట తాను ఆవిర్భవించింది. ఎక్కడి నుంచి? పరమాత్మ యొక్క నిశ్వాసం నుంచి, ఆయన యొక్క శబ్దం నుంచి అలా ఆవిర్భవించినటువంటివి కనుక ఈ లోకంలో ఉండేటువంటి సామాన్య వ్యక్తులు చెప్పినటువంటివి కాదు. అందువల్ల ఆ వేదంలో చెప్పబడేటువంటిది ఈ విజ్ఞానం అంతా కూడా ఈ 3 రకాలైనటువంటి కర్మలు, అదే విధి నిషేధ కర్మలు 3 కూడా చెప్పబడుతున్నాయి అని అన్నారు. అందువల్ల ఆ కర్మలకి పండితులైనటువంటి వారందరూ కూడా మోహితులవుతున్నారు అని అన్నారు. అయితే ఈ వేదం పరోక్షవాదాత్మకమైనది అన్నారు. పరోక్షవాదాత్మకమైనది. పరోక్షవాదం అంటే ఏమిటండి అని, ఒక విధంగా ఉన్నటువంటి వస్తువు యొక్క యథార్థమైనటువంటి తత్వాన్ని దాచిపెట్టి దాని యొక్క మరి ఒక విధంగా ఉండేటువంటి దాన్ని వర్ణించి చెప్తుందిట వేదం. ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పదు, దాన్ని ఇంకొక రూపంలో నీకు చెప్తుంది. అది ఎలాగండి అనంటే, ఉదాహరణకి నీ కర్మ నివృత్తి కోసం కర్మల్ని విధిస్తోంది. అది నీ కర్మ నివృత్తి కోసం అంటే ఈ సంసారం అంతా కర్మమయమైంది. ఈ కర్మ పూర్తిగా తొలగాలి అంటే మోక్షం రావాలి అని కోరిక, మోక్షం కావాలి అంటే ఈ కర్మలు తొలగాలి. ఈ కర్మలు తొలగాలంటే ఏం చేయాలండి అంటే నువ్వు కర్మ చేయాలంటుంది. అదేమిటండి కర్మతో పోగొట్టుకోవడానికి మళ్ళీ కర్మ చేయటం ఏంటి అని అంటే దానికి విధానం చెప్తోంది అన్నమాట. ఎలాగట అంటే
ఒక బాలుడు ఉంటాడు, పిల్లవాడు. అతనికి ఏదో అనారోగ్యం చేసింది. అనారోగ్యం చేస్తే మందు వేయాలనుకున్నారు. మందు చేదుగా ఉంటుంది. ఆ చేదుగా ఉండేటువంటి మందును వేయాలి అంటే పిల్లవాడు చాకని ఉమ్మేస్తాడు, వేసుకోడు, తినడు. అందుకని దానికి మన వాళ్ళు ట్యాబ్లెట్స్ ఏం చేస్తారు, పైన క్యాప్సూల్, పైన అందమైనటువంటి, అందంగా కనిపిస్తుంది, నోట్లోకి వెళితే కరిగిపోయేటువంటి, కొంతమంది మీగడతో తయారు చేస్తారు, కొంతమంది అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తారు, క్యాప్సూల్స్. ఆ ఉండేటువంటిది ఆ లోపల మందు ఉంటుంది, పైకి మాత్రం అందంగా ఉంటుంది. ఆ అందమైనటువంటి దాన్ని చూసి నోట్లో వేసేసుకుంటాడు. దానివల్ల ఆ మందు అనేటువంటిది లోపలికి చేరుతుంది. అలాగా శాస్త్రం కూడా, వేదం కూడా ఏం చెప్తుందిట అంటే, మధురమైనటువంటి పదార్థాలని ఆశగా చూపించి ఔషధాన్ని త్రాగించినట్లుగానే ఈ వేదం అజ్ఞులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా స్వర్గం మొదలైనటువంటి వాటిని ఆశగా చూపించి శ్రేష్టమైనటువంటి కర్మల్లోకి వాళ్ళని ప్రవృత్తులుగా చేస్తుంది. అంటే యథార్థంగా స్వర్గం మొదలైనటువంటి వాటిని గురించి చెప్పేటువంటి వేదవాక్యాలన్నీ కూడా ఎందుకు అంటే పరోక్షవాదాలు అంటారు వాటిని. లోకంలో ఉండేటువంటి నువ్వు పరమాత్మని పొందాలి అని డైరెక్ట్గా చెప్తే ఇవన్నీ ఎక్కడండి అని, ఇప్పటి నుంచి ఎందుకండి ఇవన్నీ అంటాం. కానీ నీకు స్వర్గం, సుఖం కావాలా? నాకు కావాలి. ఇంతకన్నా బాగా ఎక్కువగా కావాలా? కావాలి. అప్పుడు ఆ వేదవాక్యాన్ని విశ్వసిస్తాడు. ఆ వేదవాక్యం స్వర్గం కోసంగా కావలసినటువంటి ఫలాలు లేకపోతే ఇంకొకటి చెప్తుంది. అదిగో అలాంటి వాటన్నిటినీ నీకు అలవాటు చేసి ముందు, ఓహో ఈ వేదవాక్యం ఇది చెప్తోంది, దాని యొక్క రుచి ఏమిటో చూసిన తర్వాతనే విరక్తి కలుగుతుంది, లేకపోతే కలగదు కదా మామూలుగా. ఏమండి, రుచి చూసిన తర్వాత విరక్తి కలుగుతుంది. కనుక దాన్ని రుచి కూడా చూపించేసి ఆ తర్వాత నీకు విరక్తి కలిగినప్పుడు అప్పుడు కూడా నీకు కావలసినటువంటి ఆధారం వేదం అనేటువంటిది గుర్తుకు చేసి, ఆ గుర్తు చేసినటువంటి ఆ వేదంలో ఉండేటువంటి ఉపనిషత్ భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నిన్ను పరమాత్మ. అందుకనే ముందు కర్మకాండం వస్తుంది, తర్వాత బ్రహ్మకాండం వస్తుంది. వేదం 2 భాగాలు, ఒకటి కర్మకాండం, 2 బ్రహ్మకాండం. ముందు కర్మ నీ చేత చేయిస్తుంది, ఆ కర్మలో నీకు ఆశ చూపిస్తుంది. ఆశ పొందినటువంటి నువ్వు దాన్ని స్వీకరించాలని ప్రయత్నం చేస్తావు. ఆ విధంగా నువ్వు పొంది దానివల్ల విరక్తిని పొడతావు. విరక్తి పొందిన తర్వాత పరమాత్మని పొందే ప్రయత్నం చేస్తావు. ముందుగానే నువ్వు పరమాత్మని పొందు అంటే అసలే మోసం వచ్చేస్తుంది. అందువల్ల నీకు ఈ స్వర్గాది ఫలాలని చూపిస్తూ వేదం చెప్పింది. కానీ యథార్థంగా ఈ స్వర్గ ఫలాలని నీకు పొందింప చేయటం వేదం యొక్క ఉద్దేశ్యం కాదు, పరోక్షవాదం ఇది. కొంతమంది ఎవరో అడిగారు మొన్న, ఏమండి మరి పరమాత్మని పొందాలంటున్నారు కదా, మన కోరికలే ఉండకూడదు అంటున్నారు కదా ప్రపన్నుడికి, మరి ప్రతి స్తోత్రంలోనూ చివర ఫలశ్రుతి అని ఇస్తున్నారు కదండి. ఈ స్తోత్రం చదివితే ఇది వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని అంటున్నారు కదా. ఆ స్థితికి పొందినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తగినటువంటిది ఉపనిషత్తులు. ఇంకా ఆ స్థితిని పొందనటువంటి వాళ్ళకి అసలు వేదం మీద ఒక విశ్వాసం కలగడం కోసంగా తనకి ఇష్టమైనటువంటి కర్మల సంబంధమైనటువంటిదంతా కూడా పూర్వకాండ, కర్మకాండలో చెప్పబడుతోంది. అంటే వీడికి దీంట్లో అసలంటూ ప్రవేశం జరిగిన తర్వాత ఆ ఉపనిషత్తుల జోలికి కూడా వెళ్తాడు వాడు. ఏమండి నీకు ఇష్టమే లడ్డు, బాగా ఇష్టం, మామూలుగా కాదు. అందరూ 2, 3 తింటే నువ్వు ఒక 50 దాకా కూడా తినగలవు. కానీ 50 తర్వాత అలాగే ఈ లోకంలో ఉండేటువంటి సుఖాలకు కావలసినటువంటి ఫలాలని చెప్పుకుంటూ వచ్చింది. నువ్వు వాటి మీద శ్రద్ధ కలిగిన వాడివి కనుక అసలు మూర్ఖుడు అయిపోయి, ఒక నాస్తికుడు అయిపోయి అజ్ఞానిగా లోకంలో బ్రతికేవాడివి కాకుండా అసలంటూ నీకు ఒక కార్యం మీద, ఒక క్రియ మీద నీకు విశ్వాసం కలిగి దాని ఫలం వస్తే నీకు విశ్వాసం కలుగుతుంది. అదిగో ఈ ఫలం దీనివల్ల వస్తుందయా అని చెప్పడం చేత ఆ కర్మ చేస్తావు, ఆ ఫలాన్ని పొందుతావు. అబ్బో ఇది చెప్తున్నది నిజమేరా అనుకుంటావు.
మళ్ళీ ఇంకో ఫలం కోసం ఇంకోటి ప్రయత్నం చేస్తావు, ఆ విధంగా ఫలాలు పొందుతావు. కొంతకాలం అయ్యేటప్పటికీ అనుభవించి విరక్తి కలుగుతుంది. ఇవన్నీ కాదు, మనం పరిపూర్ణంగా నిత్యమైనటువంటి సుఖాన్ని పొందేటువంటిది ఏదైనా వేదం చెప్తోందా అని చూసినప్పుడు అదిగో బ్రహ్మకాండం కనిపిస్తుంది. వెంటనే దాంట్లోకి దూకుతావు. ఈ ఫలశ్రుతులు చెప్పడానికి కారణం అది. ఆళ్వార్ల దివ్య ప్రబంధాల్లో కూడాను ఆ పాశురాల్లో చిట్ట చివర ఫలశ్రుతులు చెప్తున్నారు కదండి అని అంటున్నారు కొంతమంది. నిజమే. ఎందుకు చెప్తున్నారు? అందరూ ఒకలాగా ఉండరు కదా. అందరూ కూడాను ఉన్నతమైనటువంటి స్థితికి, మానసిక స్థితిని పొంది ఉండేటువంటి వాళ్ళు కారు కదా. అందరూ వైరాగ్యవంతులు కారు కదా. భక్తి ఉన్నంత మాత్రాన వైరాగ్యం కలుగుతుంది అనటం అబద్ధం. కావచ్చు, ఆ భక్తి అనేటువంటిది కోరికల కోసం కలగచ్చు, కోరికల కోసం నీకు భక్తి కలగచ్చు. అంత మాత్రం చేత నీ మనసులో వైరాగ్యం ఉన్నది అనేటువంటిది చెప్పలేము. ఎప్పుడైతే నీకు వైరాగ్యం ఉందో నిజంగా దేని మీద రాగం అనేటువంటిది ఉండదు. అయితే మరి ఈ ఉన్నటువంటి వైరాగ్యం లేకుండా దీన్ని పొందేటువంటి వాళ్ళు లోకంలో అనేక రకాల కోరికల కోసంగా అనేక రకాల కర్మలు చేస్తారు. అవి కలిగిస్తూ చివరికి వైరాగ్యం అనేటువంటిది పొందిన దశలో అప్పుడు మరి అతనికి దారి లేకపోతే ఎట్లా? పరమాత్మను పొందే దారి చూపించాలి కదా. అందుకోసం అదిగో ఆ బ్రహ్మకాండం, దానికి అసలు ముందు లక్ష్యం అది. దానికి ఇవన్నీ కూడా ఉపకరణాలు అన్నమాట. అలాగా పరోక్షవాదం అంటారు దీన్ని. ఆ వేదం అజ్ఞులైనటువంటి వాళ్ళందరికీ స్వర్గాది ఫలాలన్నింటినీ కూడా చూపించి వాళ్ళని శ్రేష్టమైనటువంటి కర్మల్లో ప్రవృత్తులుగా చేస్తుంది. అంటే అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఆ స్వర్గాది ఫలాలు పొందాలి అని అనుకున్నప్పుడు వేదాన్ని అనుసరిస్తాడు. దాంట్లో చెప్పబడినటువంటి శ్రేష్టమైనటువంటి కర్మలంటే యజ్ఞ యాగాదులు చేస్తాడు. అంటే అతను ఆస్తికుడుగా జీవనం సాగిస్తాడు. అసలు ముందు ఆస్తికుడుగా ఉన్నప్పుడు నీకు ఫలాలో లేకపోతే దాని యందు విరక్తో లేకపోతే పరమాత్మని పొందాలనే అపేక్ష ఇవన్నీ కలగాలి. అందువల్ల వాడిని ఇట్లా తీసుకురావడానికి ప్రయత్నం అన్నమాట అది. అందువల్ల అజితేంద్రియుడు అటువంటి ఇంద్రియాల్ని జయించనటువంటి వాడు, అలాగే అజ్ఞానంతో కూడుకున్నటువంటి పురుషుడు వేద విహితమైనటువంటి కర్మని ఆచరించడానికి ఇష్టపడడు. ఎప్పుడూ కూడా ఇష్టపడ్డదు. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంద్రియాల్ని జయించలేదు వాడు, అజ్ఞానం చేత ఉన్నాడు. అలాంటి వాడు ఎప్పుడు కూడాను ఉన్న భగవత్ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడాను పక్కకి తోసేస్తాడు. ఎందుకంటే మళ్ళీ దాంట్లోకి వెళితే ఇంద్రియాలు జయించాలి, నేనేమో ఇవన్నీ ఆశపడుతున్నవాడిని, ఈ ఆశపడేటువంటి ఇంద్రియాలని నేను జయించలేక దాంట్లోకి వెళ్ళలేక ఎందుకు ఈ గొడవ, అసలు అది లేదని చెప్పేస్తే గొడవలు పోయింది. నాస్తికుడిగా బ్రతుకుతాడు. తనకుండేటువంటి ఇంద్రియ తృప్తి కోసంగా అదో ఆ శాస్త్రాలను విధించేటువంటి విధానాలని పాటించలేక చెప్పుకుంటూ తిరిగేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాడు ఎప్పుడూ కూడాను వేదవిహితమైనటువంటి కర్మని ఆచరించడు. అతను కర్మని అనుష్ఠించకపోవడం వల్ల కలిగినటువంటి అధర్మం చేత వాడు మృత్యు పరంపరని పొందుతాడు. అంటే మాటి మాటికి జన్మలెత్తుతూ లోకంలో తిరుగుతూ ఉంటాడు. కానీ వాడైతే అలా పొందుతాడు. కానీ ఈ లోకంలో ఉండేటువంటి ఇతర విషయాల యందు, ఇతర ఏమంటారు సుఖాల యందు ఆసక్తి లేనటువంటి వ్యక్తి ఉంటాడే, అతనికి ఫలం ఈశ్వరుడే అని భావిస్తాడు. అందువల్ల అతనేం చేస్తాడు? అతను కర్మ చేస్తాడు. కర్మ అందరూ చేయాల్సిందే, కానీ చేసేటువంటి కర్మ ఫలాన్ని పరమాత్మకి సమర్పిస్తాడు. అతనేమో పూర్తిగా తన ఇంద్రియ తృప్తి కోసంగా తాను కర్మలు చేసి బతుకుతాడు. ఇతనేమో ఫలాపేక్ష లేకుండా ఒక ఫలాన్ని పరమాత్మకి సమర్పణ బుద్ధితోటి కర్మలు చేస్తాడు. ఈ వేదోక్త కర్మలు ఏవైతే ఉంటాడో అతను వాటిని ఆచరిస్తూ కూడా నిష్కామంగా చేసేటువంటి వాడు అవుతాడు. అలాంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. ఎవరైతే కర్మయోగమే, ఇతను చేసినా కర్మయోగమే, అతను చేసినా కర్మయోగమే. అందుకే భగవద్గీతలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? అబ్బాయి,
కృష్ణ, మరి కర్మత్యాగం గొప్పదా, కర్మఫలత్యాగం గొప్పదా అడిగాడు. కర్మత్యాగం గొప్పదా, కర్మఫలత్యాగం గొప్పదా? ఏది శ్రేష్టమైంది రెండిట్లో అంటే కర్మత్యాగం కన్నా కర్మఫలత్యాగమే గొప్పది. ఎందుకంటే కర్మత్యాగం చేయలేడు లోకంలో ఎవడు కూడా. ఎవరు కర్మని వదిలిపెట్టి ఉండలేరు, కర్మ చేస్తూనే ఉంటారు. అందుకే దానికి చెప్పాడు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ అని. లోకంలో ఒక క్షణకాలం పాటు కూడా ఎవరూ కర్మ చేయకుండా ఉండలేరు. అసలు నువ్వు పీల్చేటువంటి ఆ గాలి పీల్వడం, గాలి వదలడం కర్మ కాదా? ఏమండి, కూర్చున్నవాడు అలా కూర్చొని బిగుసిపోయి ఉండకుండా అటు ఇటు తిరుగుతుంటా కర్మ కాదా? నీ మనస్సుతో ఏదో ఆలోచన చేస్తావు, అది కర్మ కాదా? అన్నీ కర్మలే. కర్మ చేయకుండా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉండలేవు. నేను కర్మత్యాగం చేశానని అనుకున్నా అది అబద్ధమే. కనుక కర్మత్యాగం గొప్పది ఎప్పుడు కాదు. కర్మ చెయ్యి, కానీ కర్మ ఫలత్యాగం చేయది గొప్పది అన్న. అది మోక్షానికి కారణం. కర్మ ఫలత్యాగం చేయి అని భగవద్గీతలో ఉపదేశం చేస్తాడు. అలాగే ఇతను కూడా ఇతరమైనటువంటి కర్మ ఫలాల యందు ఆసక్తి లేక తాను కర్మ మాత్రం చేస్తూ కర్మ ఫలాన్ని మాత్రం పరమాత్మకి సమర్పణం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి తాను మోక్షాన్ని పొందుతాడు అన్నారు. వేదాల్లో చెప్పబడినటువంటి స్వర్గాది రూపమైనటువంటి ఫలం కేవలం కర్మ మీద ఆసక్తిని కలిగించడం కోసమే చెప్పబడింది వేదంలో అని స్పష్టపరుస్తున్నారు ఈ మహర్షి. అంతే తప్ప నిన్ను అదే చేయమని విధించట్లేదు, ప్రోత్సహించట్లేదు. ఎందుకు? నువ్వు కర్మల్లోకి నిన్ను తీసుకురావడం కోసం అని నీకు కావలసినటువంటి తైలం, ఏమంటారు, తాయిలం, ఆ తాయిలం చూపిస్తుంది అన్నమాట. అది చూపిస్తూ మనని దీంట్లోకి తీసుకొస్తుంది. అప్పుడు మనం దాంట్లోకి ప్రవేశిస్తాం, అలా అన్నమాట. అందువల్ల జీవుడి యొక్క హృదయ గ్రంథి ఒకటి ఉన్నది. ఏమిటి ఆ హృదయ గ్రంథి? అహంకారం అంట. అహంకార బంధం ఏదైతే ఉందో అది త్వరగా విడగొట్టుకోవాలి అనుకున్నటువంటి వాడు హృదయ గ్రంథి. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. మనకు ఉపనిషత్తు చెప్తుంది. హృదయ గ్రంథి పీఠముడి. అది అబ్బో, అది ఎవ్వరు తీసినా రాదు. పీఠముడి అంటే ఏమిటి? వేసిన వాడికి మాత్రమే తీసే రహస్యం తెలుస్తుంది, ఎవ్వడు తీయలేడు దాన్ని. అలాంటి హృదయ గ్రంథి పరమాత్మ వేశాడు మనకి ముడి. ఆ గ్రంథిని ఛేదించాలి అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండి తీరాలి. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప ఈ గ్రంథి విడబడదు. ఏమిటది? బంధం, సంసారం అనేటువంటి బంధం, దానివల్ల వచ్చినటువంటి అహంకారం, నేను అనేటువంటి ఒక భావం, దాంతో పాటుగా ముడిపడి ఉన్నటువంటి మమకారం, ఈ రెండింటిని చేత పీఠముడి వేసి పడేశాడు పరమాత్మ. గిలగిల 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 కొట్టుకుంటున్నాం మనం. కానీ మనందరికీ కూడా ఉన్నది ఒక ఆలోచన. ఏంటి అంటే మనందరికీ అంటే ముముక్షులైనటువంటి మీలాంటి వాళ్ళకి ఏముంటుంది? మోక్షం మీద ఇచ్చ కలిగినప్పుడు ఈ పీఠముడి నుంచి బయటపడాలి అని. ఈ పీఠముడి నుంచి బయటపడాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని కర్మలు చేయాలట. ఏం కర్మలు చేయాలట? వాళ్ళు తంత్రోక్త పద్ధతిని అనుసరించి, తంత్రము అని అన్నారు. తంత్రము అంటే పాంచరాత్ర ఆగమము అన్నమాట. తంత్రం అంటే క్రియ అని అర్థం. తంత్రం అంటే క్రియ. ఆ క్రియలతో పరమాత్మని ఆరాధించేటువంటి విధానాన్ని తెలియచేసేటువంటి పాంచరాత్ర ఆగమం, దానికి తాంత్రికం అంటారు, తంత్ర గ్రంథాలు అంటారు. అది ఆ తాంత్రిక పద్ధతిలో అనుసరించి వేదోక్త విధిలో, అంటే వేదం చేత చెప్పబడినటువంటి విధానంలో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పూజించాలి.
ఎప్పుడైతే ఈ హృదయ గ్రంథిని ఛేదించుకొని పరమాత్మని పొందాలని ఎవరైనా అనుకుంటే అలాంటి వాళ్ళు చేయవలసినటువంటి క్రియ ఇది అని అన్నారు. వాళ్ళు ఏం చేయాలట, ఆచార్యుల ద్వారా కృపాస్వరూపమైనటువంటి ఆచార్యుల యొక్క అనుగ్రహంతో వాళ్ళు ఉపనయన మంత్రాలు ముందు పొందాలట. ఉపనయన మంత్రాదుల్ని పొంది వారి ద్వారానే అర్చనా ప్రణాళిక ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా తెలుసుకొని ఆరాధన విధానం ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేటువంటి దాన్ని తెలుసుకొని తమకిష్టమైనటువంటి ఒక మూర్తిని స్థాపించుకొని ఆరాధించుకోవాలి. ఈ విధంగా చేస్తే పరమాత్మకి అది మన హృదయ గ్రంథిని, ఈ అహంకార మమకారాదులను చెప్పబడేటువంటి వాటిని తొలగించుకోగలుగుతారు అని ఈ మహర్షి చెప్తున్నారు. ఏం చేయాలి? అభిముఖంగా కూర్చోవాలి, ఆ విగ్రహాన్ని స్థాపించుకోవాలి, దానికి ప్రాణ ప్రతిష్ఠాదులు చేసుకుంటే చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత తాను పవిత్రుడై ఆ మూర్తికి అభిముఖంగా కూర్చోవాలి. అభిముఖం అంటే ఇక్కడ ఎదురుగా అని అనుకుంటాం, కానీ మనం ఆ ఉత్తరముఖంగా కూర్చుంటాం, పరమాత్మని తూర్పు ముఖంగా ఏం చెప్పేసి అభిముఖంగా కూర్చొని అలాగే ప్రాణాయామాదుల ద్వారా అక్కడ ప్రాణాయామం చేసి శారీరకమైనటువంటి శుద్ధిని అలాగే మానసికమైనటువంటి శుద్ధిని ప్రాణాయామం ద్వారా పొందుతాం. పొందిన తర్వాత అంగన్యాసం, కరన్యాసం మొదలైనటువంటి వాటి ద్వారా రక్షాబంధనాదులు ఆచరించాలి. ఆ తర్వాత నారాయణుని అర్చించాలి. ఆ తర్వాత యథావిధిగా పవిత్రమైనటువంటి పుష్పాలు, పూజా ద్రవ్యాలు మొదలైనటువంటివన్నీ ఏర్పాటు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తీర్థాన్ని తీసుకొని ఆ పూజా ద్రవ్యాల మీద అలాగే తాను ఆరాధన చేసే ఆ భూమిని, తనని, అలాగే ఆ మూర్తిని అన్నిటినీ కూడాను ప్రోక్షణం చెయ్యాలి. అన్నిటినీ శుద్ధి చేసుకోవాలి. ద్వయమంత్రానుసంధానమో అష్టాక్షరి మంత్రానుసంధానంతోనో ప్రోక్షణం చెయ్యాలి. ప్రోక్షణం చేసిన తర్వాత పాద్యాది పాత్రలన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, శుద్ధోదకం అని చెప్పబడేటువంటి పంచపాత్రలని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ఉన్నటువంటి జలంతో వాటిని కూడా ప్రోక్షణం చేస్తాం. తర్వాత తాను కూర్చునేటువంటి ఆసనాన్ని కూడా ప్రోక్షణం చేయాలి. ప్రోక్షణం చేసుకున్న తర్వాత ఏకాగ్ర చిత్తంతో పరమాత్మ యొక్క మూర్తి ఉంటే మూర్తిలో కానీ, లేకపోతే హృదయంలో కానీ, హృదయంలో ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి పరమాత్మకు కానీ సన్నిహితుడుగా చేసుకోవాలి. అంటే సన్నిహితుడిగా చేయడం అంటే ఆవాహనం చెయ్యాలి. ఆవాహన మూర్తి ఉందనుకోండి, దాంట్లోకి ఆవాహనం చేస్తే కానీ మనకి సన్నిహితుడు కాడు, అప్పుడు కానీ ఆరాధన స్వీకరించడానికి ఉండదు. కనుక ఆవాహనం చేయాలి. చేసిన తర్వాత హృదయాది మంత్రాల చేత, మూల మంత్రం అంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రం చేత న్యాసం చెయ్యాలి. చేసి చివరికి మూలమంత్రం ద్వారా తగినటువంటి ఉపచారాలన్నీ కూడా పరమాత్మకి సమర్పించాలి. షోడశోపచారాలు సమర్పించాలి. తర్వాత హృదయాది అంగాలతోటి అలాగే సుదర్శన ఆయుధం మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, అంటే మనం ఏమంటాం చెప్పేటప్పుడు సంకల్పంలో సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ అంటాం. ఇప్పుడు ఆ మూర్తికి ఈ ఉన్నటువంటి అంగాలు, దాంతోపాటుగా ఆయుధాలు ఇవన్నీ ఉంటాయి కదా. మరి అది అలాంటప్పుడు ఏం చేయాలి? వారికి ప్రత్యేకంగా ఈ షోడశోపచారాలు కూడా సమర్పించాలి. సుదర్శన ఆయుధాలు మొదలైనటువంటి ఉపాంగాలతో పరివారంతో ఉన్నటువంటి అందరికీ కూడా మూలమంత్రాన్ని అనుసరించి, అంటే మూలమంత్రంతో అష్టాక్షరి మహామంత్రం చెప్తూనే వారికి అర్ఘ్యం, పాద్యం మొదలైనటువంటివన్నీ సమర్పించాలి. పాద్యాన్ని, అర్ఘ్యాన్ని, ఆచమనీయాన్ని, స్నానాన్ని, అలాగే వస్త్రం, అలంకారం, గంధం, పుష్పం, మాల, అక్షతలు, రత్నాది మాలికలు లేదా ధూపం, దీపం, నైవేద్యం, ఇవన్నీ ఉపచారాలు సమర్పించాలి. ఆ తర్వాత ఇవన్నీ సమర్పించి ఆ విగ్రహాన్ని ఎలా ఆరాధించాలని శాస్త్రం చెప్తుందో అలా ఆరాధించి
చక్కగా స్తోత్రాలు కూడా పఠించాలి. ఆ పఠించి ఆయనకి నమస్కారం చేసి తన యొక్క ఆత్మ అంటే పరమాత్మ, ఆ పరమాత్మని భావన చేసుకొని ధ్యానం చేసుకొని ఆ పరమాత్మనే ఒక్కొక్క విధంగా ఒకసారి ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం ఉండేటువంటి మూర్తి ఉన్నది, మూర్తిలోకి ఆవాహన ఎవరిని చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి అంటే నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మనే అందులోకి ఆవాహనం చేయాలి. అలా ఆవాహనం చేసి ఆరాధన చేయాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మూర్తిని మన హృదయంలోకి చేర్చుకోవాలి. ఇదిగో ఆ విధంగా అంతర్యామి అయినటువంటి స్వామినే మన ఆరాధన కూడా చేయవచ్చు. అయిపోయిన తర్వాత అప్పుడు నిర్మాల్యం ఏదైతే ఉంటుందో పరమాత్మకి సమర్పించినటువంటిది అది శిరస్సులో ధరించాలి. పరమాత్మకి సమర్పించినటువంటి ఆ ప్రసాదం ఆరగింపు ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని మనం తిని నోట్లో వేసుకొని ఆయన యొక్క మూర్తిని మన హృదయంలో చక్కగా నిలుపుకోవాలి. అలా నిలుపుకొని ఆరాధన కనుక చేసినట్లయితే తద్వారా అతనికి ఉండేటువంటి హృదయ గ్రంథి కొంతకాలానికి తెగిపోతుంది అని అన్నారు. అగ్నిని, సూర్యుణ్ణి, జలాన్ని, అతిథిని, తన యొక్క హృదయంలో ఉండేటువంటి సంసార వినాశకుడైనటువంటి అంతర్యామి అయినటువంటి నారాయణుణ్ణి, వీరిని నలుగురిని కూడా ఆరాధించినటువంటి, ఐదుగురిని కూడా ఆరాధించినటువంటి మానవుడు వెంటనే ముక్తిని పొందుతాడు అని అన్నారు. ఎవరినిట? అగ్ని, సూర్యుడు, జలం, అతిథి, ఈ నాలుగు, దాంతోపాటుగా హృదయంలో ఉన్నటువంటి అంతర్యామి. ఇలా చేస్తే కనుక ముక్తి పొందుతారయ్యా అని చెప్పారు. సరే, అయిపోయిన తర్వాత మళ్ళీ రాజుగారికి ఇంకొక సందేహం కలిగింది. ఏమిటి కలిగిందిట అంటే, ఓ మహానుభావులారా, శ్రీహరి స్వచ్ఛందంగా ఎన్నెన్నో అవతారాలు ఎత్తారు. మన జన్మలైతే కర్మకృతాలు, ఆయన జన్మలైతే ఇచ్ఛాకృతాలు. అందుకనే ఆయన ఏ అవతారంలో అయినా రాగలుగుతారు. మనం వస్తాం ఏ జన్మలో అయినా, కాకపోతే మన కర్మ వల్ల వస్తాం, ఆయన ఇష్టం చేత వస్తారు. ఇచ్ఛాగృహీత అభిమత ఉరుదేహు అంటారు పరమాత్మ యొక్క అవతారాలని. ఏమంటారు? ఇచ్ఛాగృహీత అభిమత, తన యొక్క ఇష్టం చేత స్వీకరించినవి, ఆయనకి అభిమతమైనవి, ఇష్టమైనటువంటివి అయినటువంటి ఉరుదేహు అంటే శరీరం కలిగినటువంటి వాడు అనమాట, జన్మలు కలిగినటువంటి వాడు పరమాత్మ అవుతున్నాడు. అయితే అలా స్వచ్ఛందంగా అవతరించేటువంటి అవతారాలు ధరించి ఈ లోకంలో ఎన్నో పనులు చేస్తున్నారు కదా పరమాత్మ. ఇంకా ఎన్నో పనులు చేయగలడు కదా. వాటన్నిటినీ కూడా నాకు ఆ అవతారాల గురించి, ఆయన చేసినటువంటి ఆ అవతారాలలో చేసినటువంటి క్రియల గురించి వినాలని కోరికగా ఉంది. ఆ అవతారాలని గురించి వర్ణించండి అని ప్రార్థించారు. అప్పుడు వీళ్ళల్లో ఉన్నటువంటి మహర్షుల్లో ద్రమిళుడు అని చెప్పబడేటువంటి మహర్షి దీనికి సమాధానం చెప్తున్నారు. ఆయన శ్రీహరి యొక్క గుణాలని లెక్కబెట్టాలి అనుకున్నటువంటి మానవుడు కేవలం అజ్ఞాని అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆయన యొక్క గుణాలు లెక్క పెట్టదగినవి కావు, ఎన్నో ఉంటాయి, అనంతం అన్నమాట. అలాగే ఒక గురువుగారు క్లాస్ జరుగుతుంది, విద్యార్థులందరికీ చెప్తున్నాడు, భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి ఆ గుణాలు అనంతమైనటువంటివి, ఎవ్వరూ లెక్క పెట్టలేని గుణాలు కలవాడు పరమాత్మ అన్నాడు అని గురువుగారు చెప్తున్నారు. శిష్యుల్లో ఒక శిష్యుడు లేచి, ఏమిటండి భగవంతుడికేనా లెక్క పెట్టలేనని గుణాలు? మా కూడా ఉన్నాయి అన్నాడు. రే, అలా అనకూడదు, తప్పురా, అలా అంటావేంటి? భగవంతుడి యొక్క గుణాలు అయితే అనంతం, నీ గుణాలు అనంతం అంటావేమిటి అన్నాడు. గురువుగారు నా మాట పూర్తిగా వినండి అన్నాడు. ఏమిటన్నాడు? భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు లెక్క పెట్టలేనివి, నా దుర్గుణాలు లెక్క పెట్టలేను అన్నాడు. లెక్క పెట్టలేకపోవడంలో ఆయనతో నేను సమానమే. కాకపోతే ఏ గుణాలు? కళ్యాణ గుణాల్లో ఆయన లెక్క పెట్టలేని గుణాలు, చెడ్డ గుణాల్లో నేను లెక్క పెట్టలేని వాడిని అన్నట్ట శిష్యుడు. అది అలాగా
ఆయన లెక్క పెట్టలేనటువంటి గుణాలు కలవాడు. అలాంటి ఆయన యొక్క గుణాలని లెక్క పెట్టాలనుకునేవాడు ఒక అజ్ఞాని అన్నారు. ఎందుకంటే మానవుడు చాలా కాలం భూమిలో ఉన్నప్పటికీ ఆ భూమిలో ఉండేటువంటి ధూళి కణాలన్నీ కూడాను ఏరి 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 లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టగలవచ్చు. కానీ సర్వశక్తులకు తన యొక్క శక్తులన్నీ ఉపయోగించినా కూడా భగవంతుని యొక్క గుణాల్లో ఒక రాశిని కూడా గుర్తుపెట్టలేడు, వాడు లెక్క పెట్టలేడు అన్నాడు. ఆయన ఏమాత్రం లెక్క పెట్టలేనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. ఒక్కసారి చెప్తారు అసలు ఆయన గుణాలు ఆయనకే లెక్క పెట్టలేనివి అని. ఆయనే చెప్పారు ఆ విషయాన్ని. ఎవరికి చెప్పారు? ముచ్చుకుందుడికి చెప్పారు. ముచ్చుకుందుడితో తన యొక్క స్వరూపాన్ని చెప్తూ ఈ విషయాన్ని చెప్పారు. గుర్తుపెట్టుకోవాలి, మరి విన్నాం మనం. సరే, ఆది పురుషుడైనటువంటి నారాయణుడు తన యొక్క మాయ చేత సృష్టి అయినటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాల ద్వారా బ్రహ్మాండం అనేటువంటి ఒక శరీరాన్ని ధరించాడు, నిర్మించాడు. నిర్మించి ఆ బ్రహ్మాండం అనేటువంటి తన యొక్క శరీరంలో అంతర్యామిగా తాను ప్రవేశించాడు. అప్పుడు ఆయనకి పురుషుడు అని పేరు వచ్చింది. ఏమండి, పురుషుడు అని జీవుడికి కూడా పేరుంది, పరమాత్మకు కూడా పేరుంది. పురుషుడు అని ఎందుకు వచ్చింది పేరు అని అంటే, పురమందు శయనించువాడు గనక. పురం అంటే శరీరం. ఈ శరీరంలో ఆయన జీవుడు చేరి ఉంటాడు గనక, అతను శయనించాడంటే ఉండేవాడు గనక అతనికి పురుషుడని పేరు వచ్చింది. అందుకని ఇప్పుడు తాను సృష్టించినటువంటి పంచభూతాలతోటి బ్రహ్మాండాన్ని సృష్టించి దాంట్లో అంతర్యామిగా తాను ఉండటం చేత అతనికి పురుషుడని పేరు వచ్చిందిట. ఆయన యొక్క ఈ విరాట్ బ్రహ్మాండ శరీరంలో 3 లోకాలు ఉంటాయిట. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేనని ఉన్నాయి. ఆయన యొక్క ఇంద్రియాల నుంచే ఇప్పుడు కొంతమంది అడిగారు, ఇప్పుడు ఏమండి మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, మన ఇంద్రియాలు మనకి పనిచేస్తున్నాయి కదా, ఎలా పనిచేస్తున్నాయి ఇవి అంటే దానికి ఇక్కడ దీని సమాధానం చెప్తున్నారు. ఆయన యొక్క ఇంద్రియాల నుంచే సర్వదేహుల యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. అవి పనిచేయడం కూడా ఆయన యొక్క ఇంద్రియాల నుంచే పనిచేస్తాయి. ఆయన యొక్క మొన్న ఎవరో ప్రశ్న వేశారు, ఇది ఇంద్రియాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, ముందు మొట్టమొదట మనం చెప్పుకున్నాం, మొదటి స్కందంలో, ద్వితీయ స్కందంలో భగవంతుడు తాను సంకల్పించుకొని దృశ్యాన్ని చూడాలి అనుకుంటే నేత్రం వచ్చింది. అలాగే ఏదో పదార్థాన్ని తీసుకోవాలి తినాలి అనుకుంటే రసనేంద్రియం ఏర్పడింది. అలాగే ఒక్కొక్క ఇంద్రియాలు ఏర్పడ్డాయి. అలాంటి ఇంద్రియాలే పరమాత్మ మనకు కూడా అనుగ్రహించారు. ఆ ఇంద్రియాల్లోనే ఆ ఇంద్రియాల యొక్క శక్తి ఇప్పుడు మనకు కూడా పనిచేస్తున్నదన్నమాట. అట్లాగా వచ్చాయి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు చిన్న ఉదాహరణ మామూలుగా చెప్పుకుందాం. గర్భంలో పిండం ఏర్పడింది, దాని నుంచి ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఈ ఇంద్రియాలన్నిటికీ ఆధారం ఎవరు? తల్లి పీల్చేటువంటి గాలినే పిల్లవాడు పీలుస్తాడు, తల్లి తినేటువంటి ఆహారాన్ని తింటాడు. ఎలాగైతే గర్భంలో ఉన్నటువంటి శిశువుకి తల్లి ఆధారం అవుతుందో, ఇప్పుడు ఆయన గర్భంలోనే కదా మనం ఉన్నాం కనుక ఆయన యొక్క ఇంద్రియాల యొక్క శక్తే మన ఇంద్రియాలకి శక్తి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సరే, ఆయన యొక్క స్వరూపం చేతనే స్వతసిద్ధ జ్ఞానం అనేటువంటిది సంచారం అవుతుంది మనలో కూడా. ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే సర్వ శరీరాలకి బలం అనేటువంటిది వస్తుంది, ఇంద్రియాలకి ఓజస్సు వస్తుంది, కర్మ చేయడానికి శక్తి కలుగుతుంది ఆయన వల్లనే అన్నమాట. ఆయన యొక్క సత్వాది గుణాల చేతనే ప్రపంచానికి అంతటికీ సృష్టి స్థితి లయం అనేటువంటివి
కలుగుతున్నాయి. ఈ విరాట్ శరీరానికి శరీరి అని చెప్పబడేటువంటి వాడు ఇక్కడ స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విరాట్ శరీరానికి శరీరి అయిన వాడు ఆది పురుషుడైన నారాయణుడు అన్నారు. ఏమన్నారండి? ఈ విరాట్ శరీరానికి. ఏమిటి విరాట్ శరీరం అంటే? చేతన అచేతనాత్మకమైనటువంటి శరీరం అన్నమాట. ఇదే విరాట్. జగత్తంతా అదే కదా, చేతన అచేతనాత్మకమైనటువంటిదే కదా. అందువల్ల ఈ జగత్తే ఆయనకు శరీరంగా కలిగినటువంటి వాడు. మరి ఆత్మ ఎవరు? శరీరం అయితే కనిపిస్తుంది, ఈ చేతన అచేతనాలు కరెక్టే, మరి దాంట్లో ఆత్మ ఎవరు అంటే అదిగో ఈ విరాట్ శరీరానికి శరీరి అంటే జీవుడు అనమాట. శరీరి అయినటువంటి వాడు ఎవరు అంటే ఆదికర్త అయినటువంటి నారాయణుడే. అందుకనే ఆయనకి పేరేమొచ్చింది? పరమ ఆత్మ. ఈ జగత్తంతటికి ఆత్మ తానే అవుతున్నాడు. ఈ జగత్తంతా ఆయన శరీరం అయింది, ఆయన ఈ శరీరానికి ఆత్మ అవుతున్నాడు. అందుకనే పరమాత్మ అవుతున్నాడు. పరమ అంటే ఏంటి? అందరికీ కూడా ఆత్మ అవుతున్నాడు గనక, ఈ చేతన అచేతనాలన్నిటికీ కూడా ఆత్మ అవుతున్నాడు గనక తను పరమాత్మ అవుతున్నాడు. అలాను కనుక ఆది పురుషుడు ఎవరైతే ఆ నారాయణుడు ఉన్నారో, ఈ జగత్తు యొక్క సృష్టి కార్య సమయంలో మొట్టమొదట సృష్టి చేయాలి అనుకున్నప్పుడు మొట్టమొదట రజోగుణం ద్వారా బ్రహ్మ యొక్క రూపాన్ని తానే పొందారు. స్థితి కార్యంలో సత్వగుణం ద్వారా ఆ లోకంలో ఉండేటువంటి ద్విజులకు వాళ్ళ యొక్క ధర్మ పాలకుడిగా ఉండేటువంటి యజ్ఞరూపుడుగా పరమాత్మ విష్ణు రూపాన్ని పొందాడు స్థితి కార్యంలో. అలాగే సంహార కార్యంలో తమోగుణం ద్వారా రుద్ర రూపాన్ని ధరించాడు. అంటే ఇప్పుడు ఈయన ఏమడిగారు? ఆయన యొక్క అవతారాలు, ఆయన కార్యాలు అడిగారు. అందువల్ల మొట్టమొదటి అవతారం ఏమిటి? నారాయణుడి యొక్క మొట్టమొదటి అవతారం ఏమిటి? త్రిమూర్తులుగా. సృష్టి కోసమని రజోగుణంతో బ్రహ్మ యొక్క, అలాగే స్థితి కోసమని విష్ణు రూపంతో తాను, అలాగే సంహారం కోసమని శివరూపంలో. అంటే రూపంలో రావడం అంటే అర్థం ఏంటి? అందులో అంతర్యామిగా తానుండి విష్ణువుగా స్వయంగా మొట్టమొదటి. అందుకనే విష్ణువుని మొట్టమొదటి అవతారం అంటారు. నారాయణుడి యొక్క మొట్టమొదటి అవతారం ఏంటి? విష్ణు స్వరూపం, విష్ణువు స్థితి కోసం. ఇలా 3 రూపాలుగా తానే అయ్యాడంటే ఆ బ్రహ్మగారి యొక్క శరీరంలో. ఇక్కడ ఒక చిన్న సందేహం కలుగుతుంది. మీకు కలుగుతుందో లేదో తెలిస్తే మాకు కలిగినటువంటిదే సమాధానం కూడా దొరికి చెప్తున్నాం. ఏమిటి అని అంటే, ఇప్పుడు బ్రహ్మ తానే అయ్యాడన్నారు కదా, అంటే అర్థం ఏమిటి? తానే అవడం అంటే మరి మనం ఇంకొక చోట చూస్తే, ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు రాబోయేటువంటి దీంట్లో ఈయనకి ద్వితీయ పరార్థం కూడా అయిపోయిన తర్వాత, ఆయుష్ అయిపోయిన తర్వాత కాబోయే బ్రహ్మ అన్నారు. మరి హనుమంతుడు అనేటువంటి ఒక జీవుడు ఉన్నాడు కదా, ఈ జీవుడికే కదా ఆ బ్రహ్మస్థానం అనేటువంటిది లభిస్తుంది. ఈ జీవుడికి ఆ బ్రహ్మస్థానం లభిస్తున్నప్పుడు పరమాత్మ తానయ్యాడు అంటంలో అర్థం ఏమిటి? మరి తానే కనుక అయినట్లయితే మరి ఈ జీవుడు ఏమిటి? ఇంకా ఈ జీవుడికి ఆ బ్రహ్మస్థానం ఎలా లభిస్తుంది అంటే, తానవ్వడం అంటే అర్థం ఏంటి అంటే, ఆ చతుర్ముఖ బ్రహ్మగా ఎవరైతే నిర్ణయింపబడతారో పరమాత్మ చేత, ఆ జీవుడు ఆ శరీరాన్ని పొందుతాడు. కానీ ఆ జీవుడికి సృష్టి చేయగలిగేటువంటి శక్తి ఉండదు. ఆ శక్తిని తాను ప్రసాదించడం కోసం అందులో తాను ప్రవేశిస్తాడు. అందుకే మనం మొట్టమొదటి దాంట్లో స్కందంలో ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క సృష్టి సమయంలో ఆయన సృష్టించిన తర్వాత ఆయనలో ఈయన ప్రవేశించారు అంతర్యామిగా అని కూడా చెప్పారు. అంటే ఏంటి? ఆ జీవుడుగా శరీరాన్ని పొంది ఉంటాడు. ఈయన ఆయనకి అంతర్యామిగా ఉండి ఆయన యొక్క సృష్టి సంబంధమైనటువంటి శక్తిని ఆయన ఇస్తారన్నమాట.
సృష్టి చేయడానికి కావలసినటువంటి శక్తిని, జ్ఞానాన్ని రాణిస్తాడు. అలాగే సంహార శక్తిని, సంహార సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది అది ఆ శివరూపంగా ఉండేటువంటి ఒక జీవుడు. కానీ స్థితి అంటే రక్షణ మాత్రం తానే స్వయంగా విష్ణు అనేటువంటి ఒక అవతారంతో స్వయంగా చేశాడు. ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా అదిగో మొట్టమొదట ఇలా వచ్చి ఈ కార్యాలన్నీ చేయడం కోసంగా తానే ఉన్నారు. అంటే తాను లేకపోతే జరిగేది కాదు సృష్టి, తాను లేకపోతే సంహారం జరగదు, తాను లేకపోతే స్థితి జరగదు, రక్షణ జరగదు. ఆ విధంగా పరమాత్మ మొట్టమొదట వచ్చారు. మొట్టమొదటి అవతారం విష్ణు, నారాయణుడు అన్నమాట. నారాయణుడి యొక్క అవతారం. ఈయనే మళ్ళీ దక్షుడు అని చెప్పబడేటువంటి ఆయన ఉన్నాడు కదా, ప్రజాపతి. ఆ దక్షుడు యొక్క భార్య మూర్తి, దక్షుడి యొక్క భార్య వల్ల అతనికి కలిగినటువంటి సంతానం చాలామంది ఉన్నారు. అందులో మూర్తిదేవి అనేటువంటి ఆమె ఒక ఆమె ఉంది. ఆ మూర్తిదేవికి ధర్ముడు అని చెప్పబడేటువంటి ఒక ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఆ ధర్ముడు అలాగే మూర్తిదేవి అనేటువంటి వాళ్ళ యొక్క గర్భంలో నరనారాయణులు అని చెప్పబడేటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి ఋషివరులు ఇద్దరు జన్మించారు. అయితే వారు లోకంలో ఉండేటువంటి జీవకోటికి తాము ఆచరించి వాళ్ళందరికీ కూడా నేర్పించడం కోసమని ఆత్మ సాక్షాత్కారం అంటే పరమాత్మని సాక్షాత్కరించుకోవడమే చాలా ప్రధానమైనటువంటిది అని నిరూపించడం కోసం వారు ఆ తపస్సు అనేటువంటి కార్యాన్ని చేశారు. ఉపాయభూతములైనటువంటి కర్మలు అంటే ఆ పరమాత్మని సాక్షాత్కరింపజేసుకోవడానికి ఉపాయాలుగా చెప్పబడేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రచారం చేసి స్వయంగా ఆచరించి చూపించి లోకానికి ఉత్తమ ఋషులుగా లోకంలో అందరి చేత కూడా పూజింపబడ్డారు. ఇవాల్టికి కూడా పృథివీ మీద వేంచేసే ఉన్నారు అని చెప్తున్నారు. ఈ ఋషులు తపోబలం చేత చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేస్తూ అన్నిటినీ సహిస్తూ, మరి హిమాలయాల్లో గంధమాదన పర్వతం అంటే బదరికాశ్రమం. ఆ బదరికాశ్రమంలో ఎప్పుడు ఆ మంచుపడి చాలా అద్భుతమైనటువంటి చలి, ఏమంటారు శరీరం అంతా అలాంటి అద్భుతమైనటువంటి చలి ఉండేటువంటి దాంట్లో ఇంద్రియాలని జయించి అలా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే ఆయన వాళ్ళనే కాదు లోకంలో ఎవరైనా సరే అలా ప్రవర్తిస్తూ ఉంటే ఇంద్రియాలని జయించి నిగ్రహించి చేస్తూ ఉంటే వాళ్ళని చూసి సహించలేనటువంటి వాడు ఒకడు ఉన్నాడు ఇంద్రుడు. ఆ చేసేటువంటి నరనారాయణులు కూడా తన ఇంద్ర పదవికి అసరు పెడతారేమో అని భయం పుట్టింది ఆయన. వాళ్ళకి అవసరం, ఆయనే సృష్టించాడు. ఆ జ్ఞానం లేకపోవడం, మనమే అజ్ఞానంలో అనుకుంటాం, కాదు దేవతలు కూడా అలాంటి అజ్ఞానం కలవాళ్ళే. కనుక ఆయన శంకించి ఇంద్రుడు వాళ్ళ యొక్క తపస్సుని భంగపరచాలి అనేటువంటి ఉద్దేశంతో పరిజనులతో సహా మన్మధుడిని అక్కడికి పంపించాట. ఈ మన్మధుడు అప్సరసల్ని, వసంత ఋతువుని, అలాగే మలయ పవనాన్ని, వీటన్నిటిని కూడాను వెంట పెట్టుకొని బదరికాశ్రమానికి వెళ్ళాట. అయితే అక్కడ ఉన్నటువంటి మహానుభావుల యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకోలేక ఆ స్త్రీలందరూ కూడా వాళ్ళ యొక్క విలాసవంతమైనటువంటి చూపులనేటువంటి బాణాల చేత వాళ్ళని కొట్టడం ప్రారంభించారట. ఆది పురుషుడు నారాయణుడు ఆయన ఏం చేశారట, ఇంద్రుడు చేసినటువంటి ఈ అపకారాన్ని తెలుసుకొని సరే నవ్వుతూ ఒక్కసారి కళ్ళు తెరిచారట. ఎప్పుడైతే ఆయన కళ్ళు తెరిచాడో సాక్షాత్తు పరమాత్మ, వీళ్ళు భయం పుట్టింది, వణికిపోయారట పాపం మన్మథుడు. వీళ్ళందరూ శాపం ఇస్తాడేమో, మహర్షులు కదా శాపం పెడతారేమో అనేటువంటి భయం కలిగి ఆ భయంతో వణికిపోతూ ఉంటే గర్వం లేకుండా నారాయణ ఋషి నరుడు ఇద్దరు కూడాను నవ్వి అంటున్నారట, నువ్వు చాలా గొప్ప పరాక్రమవంతుడు అయి మదనుడా, వాయుదేవా నువ్వు కూడా చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. ఓహో దేవతా స్త్రీలారా, మీ యొక్క అద్భుతమైనటువంటి కటాక్షపు వీక్షణాల చేత అందరినీ లొంగ తీసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మీ దగ్గర ఉన్నది.
మీ అందరినీ చూస్తుంటే మీకు ఆతిథ్యం ఇవ్వాలనిపిస్తుంది, రండి రండి అన్నట్టు పాపం. రండి రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, ఇక్కడే ఉండండి కొంతకాలం పాటు అన్నట్టు. వాళ్ళు బిత్తరపోయారు. వీళ్ళకి ఉండేటువంటి తపస్సును జడగొడదామని వస్తే దానికి వశం కాకుండా మాకు ఆతిథ్యం కూడా ఇచ్చి ఇంకా కొంతకాలం ఉండమంటున్నారు, ఆశ్చర్యం అనుకున్నట్టు పాపం. అప్పుడు అభయాన్ని ఇచ్చేటువంటి నారాయణుడు ఆయన దగ్గర ఎప్పుడూ కూడాను ఎవరికి కూడా ఆయన వల్ల అపకారం అనేటువంటిది జరగదు. ఆశ్చర్యం. ఆయనకి ద్రోహం చేసినా కూడా అపకారం జరగదంటే మామూలు వాళ్ళకి ఎలా జరుగుతుంది చెప్పండి? అంతటి అద్భుతమైనటువంటి మూర్తి పరమాత్మ. అందుకే అందరికీ ఇష్టం ఆయనండి కదా. ఎందుకంటే మేము ఎప్పుడు తప్పులు చేస్తుంటాం, క్షమిస్తూ ఉండు. తప్పులు చేయడం మా అధికారం, మా హక్కు, రక్షించడం నీ హక్కు. స్వభావం అంటారు దాన్ని ఏమంటారు? స్వభావం. ఒక మహానుభావుడు ఒక నదిలో స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తూ ఉండగా ఒక మహర్షి, ఆయన పాపం లోకంలో ఏ జీవికి కష్టం కలిగించేటువంటి తత్వం ఉండదు కదా, సత్వగుణంతో ఉండేవారు కనుక ఆయన తపస్సు చేస్తుంటే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఒక తేలు కనిపించిందిట. అయ్యయ్యో అది చచ్చిపోతుందేమో, ఈ ప్రవాహంలో కొట్టుకుపోయి చచ్చిపోతుందేమో అని భయం కలిగి పాపం ఆయన జాలి చేత, దయ చేత పాపం దాన్ని అలా పట్టుకున్నారట. ఎప్పుడైతే అది పట్టుకున్నారో చటుక్కున్నది కాటు వేసిందిట. టక్కన మళ్ళీ వదిలేశారట. మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ దయగలిగి మళ్ళీ పట్టుకుంటున్నాడట. పాపం ఇలాగ వదిలేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, అది పట్టుకున్నప్పుడు ఇలా కాటు వేస్తోంది, ఇలా జరుగుతోంది పాపం వీళ్ళిద్దరి మధ్య. ఈ ఒడ్డునున్నటువంటి ఒక ఆయన చూసి, ఏమిటండి మీ పిచ్చి కాకపోతేను, అది కాటు వేస్తుంటే వదిలేసేయచ్చు కదా, దాన్ని అలా పట్టుకున్నారు ఏమిటి అన్నాడు. అంటే ఋషి నవ్వి అన్నట్ట, ఆయన అది దాని స్వభావాన్ని ఎలాగైతే వదలలేకపోతుందో నా స్వభావాన్ని కూడా నేను అలాగే వదలలేకపోతున్నాను. దాని స్వభావం ఏమిటి? కుట్టడం అనే స్వభావాన్ని అది వదలకుండా పట్టుకున్నప్పుడల్లా కుడుతోంది. నా స్వభావం ఏమిటి? ఇతరులకి కష్టం కలిగితే సహించలేకపోవడం. కనుక అది కుట్టినా కూడా మళ్ళీ పట్టుకోవడం అనేటువంటి సహజ స్వభావం చేత చేస్తున్నాను ఆయన. నా స్వభావం అది, ఆయన స్వభావం అది. అలాగే మన స్వభావం తప్పులు చేయడం, రక్షించడం ఆయన స్వభావం. ఇది ఎంతకాలం జరుగుతుంటుంది? జరిగినంతకాలం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఇంతకాలం అలాగే ఆయన రక్షిస్తూనే ఉన్నాడు, మనం చేస్తూనే ఉన్నాం, రక్షిస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాం. స్వభావం వదులుకోలేకపోతున్నాం అంటున్నారు. సరే, మొత్తం మీద వీళ్ళు ఇలా చేస్తే నారాయణుడు పిలిచి వాళ్ళందరికీ కూడాను అనుగ్రహించట. అప్పుడు ఎప్పుడైతే మీరు ఆతిథ్యాన్ని స్వీకరించండి అని పిలిచారో వెంటనే మన్మథుడు మొదలైనటువంటి అందరికీ సిగ్గేసిందట బాబు. సిగ్గేసి అందరూ కూడాను తలలో ఉంచుకున్నట్ట. అప్పుడు ఋషి శ్రేష్ఠుడైనటువంటి నారాయణ ఋషి చాలా దయతోటి వాళ్ళతో అన్నట్ట, ఆయన ఆత్మారాములైనటువంటి మునులు, అది వాళ్ళే అన్నారు. ఎవరు? మన్మథుడు అంటున్నాడు ఆ పరమాత్మతోటి, ఆత్మారాములైనటువంటి మునులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎల్లప్పుడూ కూడా ఎవరి యొక్క పాదపద్మాలనైతే నమస్కరిస్తూ ఉంటారో వాళ్ళకి నిజంగా ఎప్పుడూ క్రోధం అనేటువంటిది రాదు కదా, మిమ్మల్ని చూస్తే మాకు అలాగే అనిపిస్తుంది అని అన్నారు. పరమ పురుష స్వరూపుడు అయినటువంటి నీ యందు లోకంలో ఉండే సామాన్యమైనటువంటి ఋషులు నీ పాదాలని ఆశ్రయించి బ్రతికేటువంటి వాళ్ళకే క్రోధం రాదు అంటే మరి నీకు వస్తుందని ఎట్లా చెప్పగలం మేము? నువ్వు కోపం లేకుండా మమ్మల్ని అందరినీ ఆహ్వానించడంలో ఆశ్చర్యం అని అనిపించటం లేదన్నట్ట. అయినా వీళ్ళు ఒక రహస్యం చెప్తున్నారు. ఇదో ఇది జాగ్రత్తగా వినండి. ఏం చేస్తారు అసలు? దేవతల యొక్క తత్వాన్ని చెప్తున్నాడు. స్వామి, నీ యొక్క ఆరాధన చేత దేవతల యొక్క స్థానాన్ని అతిక్రమించి నీ పరమపదాన్ని పొందడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే అలా ప్రయత్నం చేసేటువంటి మానవుల యొక్క ఉపాసనలకి దేవతలు అనేక రకాలైనటువంటి విఘ్నాలు కలగజేస్తారు. ఇది రహస్యం. ఏంటండి ఇది? ఎవరైతే
నిన్ను ఆశ్రయించి వాళ్ళ లోకాలని కూడా దాటిపోయి పరమపదానికి వెళ్ళాలి కదా. అంటే వాళ్ళని కూడా అధిగమించినట్టు అయిపోతుంది కదా. ఎవరైతే నిన్ను ఆశ్రయించి నీ పరమపదాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి నిన్ను పొందనివ్వకుండా అడ్డుకోవడం కోసం దేవతలు అనేక రకాల విఘ్నాలు కలిగిస్తారు. ఎందుకంటే మమ్మల్ని కూడా అధిగమించి నువ్వు వెళ్ళగలుగుతావా, కనుక నువ్వు వెళ్ళడానికి వీల్లేదని విఘ్నాలు కలిగిస్తారు. ఎలాగా? భార్య రూపంలో, భర్త రూపంలో, పిల్లల రూపంలో, శిష్యుల రూపంలో, బంధువుల రూపంలో, అనేక రూపాల్లో ఏదో ఒక రూపంతో వాళ్ళకి విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. భగవంతుని గురించి ఆరాధిస్తూ జీవనం సాగించి ఆయన్ని పొందాలి, మోక్షం పొందాలి, మోక్షం పొందాలి అనుకునేటువంటి వ్యక్తులు. చూడండి, పిల్లలు ఎవరైనా వాళ్ళ పూర్వపుణ్యం చేత భగవంతుడి మీద దృష్టి కలిగి భగవంతుడిని పొందాలి అనేటువంటి తపన కలిగి ఆయన కోసమే జీవించాలి అనేటువంటి నిష్టతోటి సంసారం వదిలేద్దాం అనుకొని వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళనిస్తారా ఇంట్లో పిల్లల్ని? తల్లిదండ్రులు వెళ్ళనివ్వరు, పట్టుకు పీడిస్తారు. ఏయ్, మేమందరం సంసారం అనే ఉచ్చులో పడ్డాం, నువ్వు ఒక్కడివి తప్పించుకుని వెళ్తావా? నువ్వు ఒక్కడివి తప్పించుకుపోతావా? నీ చూస్తూ మేము ఊరుకుంటామా? ఏమయ్యా, అది ఎలా సాధ్యం? మేము ఊరుకోం అలాగా. నువ్వు కూడా పడాలి, మాతో పాటు కష్టాలు పడుతూ ఉండాలి. మేము నిన్ను చూసి ఆనందించాలి, నువ్వు మమ్మల్ని చూసి ఆనందించాలి అన్నట్లుగా వీళ్ళు అనేక రకాలుగా వీళ్ళకి విఘ్నం కలిగిస్తారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒకసారి గుర్తుందో లేదో, నడిగడపాలెంలో ఒకసారి జరిగినటువంటి ఒక సంఘటన చెప్పాం. మేము గుర్తులేదా? మేము అక్కడ ఉన్నప్పుడు సన్యాసాశ్రమం తీసుకున్న కొత్తలు, అక్కడే మొట్టమొదటి చాతుర్మాస్యం చేసాం. ఆ చాతుర్మాస్యంలో అక్కడ ఉండగా ఊళ్ళో ఉండేటువంటి ఒక పిచ్చయ్య, ఊళ్ళోనే ఉండేవాడు. ఆయన ఒకసారి మా దగ్గరికి వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడుతూ ఇదిగోండి ఉన్నటువంటి ఆలయ సంబంధం ఈ ఉన్న మంటపాలన్నీ కూడాను రాళ్ళన్నీ ఆ రోజుల్లో మేము చాలా కష్టపడ్డాము, మోసాము, అవన్నీ కూడా పెట్టాము, ఇవన్నీ చేశాము, అట్లా ఇట్లా అని చెప్తూ పెద్దజీయర్ స్వామి వారు చాలా అనుగ్రహంతో ఉండేవారు. ఇప్పుడు మన చిన్నజీయర్ స్వామి వారు లాగానే వారు కూడా పరిపూర్ణమైనటువంటి కటాక్షంతో ఏం చేసి ఉండేవారు. అలా ఉన్నటువంటి వారు రోజు కూడా మాతో కొద్దిసేపు మాట్లాడేవారు. రోజు ఇప్పుడు మనం ఆశ్రమంలోకి వెళ్ళే త్రోవ ఉన్నదే, ఆ త్రోవలో కొద్దిసేపు సాయంత్రం పూట నడిచేవారట. అలా నడుస్తూ వెళ్ళేవారట, కొద్దిసేపు అలా నడుస్తూ ఉండేవారట సాయంత్రం పూట. ఆ సమయంలో మేము వారి వెనకాల ఎలాగ వెళుతూ ఉంటే మాతో కొద్దిసేపు మాట్లాడుతూ ఉండేవారు. అంటే నిజమా అన్నాం. నిజమండి అన్నాడు. అబ్బా, ఎంత భాగ్యవంతులయ్యా, మహానుభావులైనటువంటి వాళ్ళతో ఒక క్షణకాలం సత్సంగం ఏర్పడితేనే చాలా గొప్పది అంటారే, అలాంటిది మహానుభావులైనటువంటి భగవద్రామానుజ అంశులైనటువంటి మహానుభావులు పెద్దజీయర్ స్వామి వారు ఏం చేస్తుంటే వారితో మీరు ఎంత సన్నిహితంగా మెలిగారు అంటే మీరు ఎంత భాగ్యవంతులు అవ్వాలి. సరే, మంచిదే, మరి ఇంత గొప్ప అవకాశాన్ని నువ్వు వినియోగించుకున్నావా అన్నారు. అని అడిగాము. అంటే ఏమిటండి అన్నారు. మరి వారి దగ్గర మంత్రోపదేశం పొందావా, నువ్వు అనుష్ఠానం చేస్తున్నావా అని అడిగాము. అంటే అన్నాడు. ఏమిటన్నాం అంటే, లేదండి, వారిని అడిగాను, నేను అప్పుడులో సమాశ్రయణం చేస్తారా స్వామి అని అడిగానండి, చేస్తానన్నారండి. సరే అని చెప్పి ఇంటికి వచ్చానండి. ఇంటికి వస్తే మా అమ్మాయి ఉన్నదండి, మా అమ్మాయితో నేను అన్నానండి. ఏమిటన్నావు అన్నాము. అంటే అవసే నేను పెద్దజీయర్ స్వామి వారి దగ్గర సమాశ్రయణ అవుదాం అనుకుంటున్నానే అని అన్నానండి. అంటే వెంటనే మా అమ్మాయి అన్నదండి, ఇప్పటి నుంచే ఎందుకయ్యా ఇవన్నీ నీకు అన్నదండి. ఎప్పుడైతే ఇప్పటి నుంచే ఎందుకయ్యా అన్నదో వెంటనే నాకు కూడా అలా అనిపించిందండి. సరే, కొంతకాలం అయిన తర్వాత తీసుకుందాంలే అని విరమించేసుకున్నానండి. తీసుకోలేకపోయానండి, నేను చాలా బాధపడుతూ ఉంటాను అప్పుడప్పుడు అన్నాడు. సరే, మంచిదిలేనన్నా, పోన్లే నీ భాగ్యం అంత మటుకే ఉంది అని ఊరుకున్నాం మేము. కానీ అతను మళ్ళీ అడిగాడు మమ్మల్ని, ఏదో ఊరు వెళ్ళిపోతుంటే స్వామి మీరు ఇస్తారా మంత్రం అన్నాడు. లేదన్నా, మేము ఇప్పుడు ఊరు వెళుతున్నాం, తర్వాత కనిపించి ఎట్లా ఏం చేస్తే బాగుంటుందో చెప్తాం అన్నాం మేము. సరే, వెళ్ళిపోయాం. మళ్ళీ వచ్చిన తర్వాత కనిపించడం మానేశాడు.
రోజు వచ్చేవాడు, సాయంత్రం పూట వచ్చి కూర్చొని మాట్లాడేవాడు. రావడం మానేశాడు. లోపలికి రాకుండా ఆశ్రమానికి బయట అక్కడ పంపు ఒకటి ఉంటుంది, అక్కడ దాకా మాత్రమే వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఏంటబ్బా ఇతను రోజు లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నాడేమిటి అని సందేహం కలిగి ఒకరోజు, ఏమిటా పిచ్చేయనా అతను, అది వెంటి ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతున్నాడేంటి, లోపలికి రావట్లేదు, రోజు వచ్చేవాడు కదా, ఏమిటో కనుక్కో అన్నాను. అంటే పిలిచారు వాడు. పిలిస్తే లోపలికి వచ్చాడు. ఏమయ్యా పిచ్చయ్య, ఏమిటి రావట్లేదు, ఏమిటి అట్నుంచి అట్టే వెళ్ళిపోతున్నావు ఏంటి అన్నా. అంటే అతను అన్నాడు, స్వామి నాకు సిగ్గుగా ఉందండి అన్నాడు. ఏమిటి నాన్న, కారణం ఏమిటన్నా. లేదండి, మిమ్మల్ని మంత్రం ఉపదేశం చేస్తారా అని అడిగాను కదా. మరి నీకు చెప్పాను కదా ఎలా చేస్తే బాగుంటుందో, మంత్రం మేం కాకుండా ఎలాగ చేయిస్తామో ఏదో చెప్పాం కదా. అది కాదండి, నేను మిమ్మల్ని అడిగిన తర్వాత ఇంటికి వెళ్ళానండి, మా అమ్మాయి ఉందండి. ఏమైంది అన్నా. అంటే మా అమ్మాయితో నేను అన్నానండి, అదిగో మంత్రం ఇస్తా అన్నారు, మంత్రం అడిగానే నేను, మంత్రానికి సంబంధించి ఏం చేయాలో చెప్తా అన్నారే వారు, నేను మంత్రం తీసుకుందాం అనుకుంటున్నానే అని మా అమ్మాయితో అన్నానండి. ఏమన్నది మీ అమ్మాయి అన్నా. ఇంకిప్పుడు ఎందుకయ్యా అన్నదిట. ఈ వృద్ధాప్యం వచ్చింది, ఇంకిప్పుడు ఎందుకయ్యా అన్నదిట. అప్పుడేమన్నది, ఇంకిప్పటి నుంచే ఎందుకు అన్నది. ఇప్పుడేమన్నది, ఇంకిప్పుడు ఎందుకయ్యా అన్నది. ఈ రెండు మాటల మధ్యలోనే జీవితం. ఈ చిత్రం ఇప్పుడు చెప్పారు చూడండి, ఈ రూపాలుగా విఘ్నాలు కలిగిస్తారన్నమాట దేవతలు. అది అనేక రకాలుగా విఘ్నాలు కలిగిస్తారు. చివరికి అతను ఆత్మహత్య చేసుకుని పోయాడు. చూడండి, అంటే అతనికి ఆ విధంగా రాసిందన్నమాట. అట్లా సరే, మొత్తం మీద ఈ యజ్ఞంలో ఎందుకు వీళ్ళు విఘ్నం కలిగిస్తారు, వాళ్ళని అధిగమించి వాళ్ళు వెళుతున్నారు అనేటువంటి ఉద్దేశం ఒకటే కాకుండా, వాళ్ళు ఇంతకాలము కూడా పరమాత్మ యందు నిష్ట కుదరకముందు, ఆయన్ని శరణాగతి చేయకముందు మమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మా వెనకాల పడేవారు, మేమే వాళ్ళ కోరికలు తీర్చేవాళ్ళం, ఆ యజ్ఞయాగాదులు చేసి ఆ దేవతలకి ఆహుతులు ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇవన్నీ పోయాయి కదా, అంటే మాకు చేరవలసినటువంటి ఆహుతులన్నీ పోయాయి. ఆయన దగ్గర ఇంకా మమ్మల్ని, మా ముఖం కూడా చూడరు వీళ్ళు, ఇక మా ముఖం కూడా చూడరు, మాకు ఆహుతులు ఇవ్వరు, ఆయన్నే చూస్తారు, ఆయనకే సమర్పిస్తారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి అనేక రకాల విఘ్నాలు కలిగిస్తే, ఆ విఘ్నాలు కలుగుతూ ఉన్నటువంటి వీళ్ళు అయ్యో ఎలాగా అంటే, ఇప్పుడు కష్టాలు వస్తాయి, కష్టం కూడా విఘ్నమే. అప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు, అది ఇందాక చెప్పాం కదా, మిత్రులో బంధువులో వాళ్ళ రూపంలో వస్తారు. వచ్చి ఏమిటి నువ్వు ఏదో సమాశ్రయం అయ్యావు, ఏదో చాలా గొప్పదన్నావు, ఏదో భగవంతుడు నారాయణుని ఆశ్రయిస్తే అన్నీ ఊడిపడతాయన్నావు, ఏమీ లేదు, అన్ని కష్టాలు పడుతున్నావు, నువ్వు ఇంకా చూస్తే నారాయణ భక్తులందరూ కష్టాలు పడుతున్నారు, ఏమిటి ఇదంతా అని పక్క వచ్చి మన దగ్గర ఏమంటారు, చెవుల్లో జోరీగల్లాగా మోగుతూ ఉంటారు వాళ్ళు. అలా మోగుతూ ఉన్నప్పుడు వెంటనే మన మనస్సు కొద్ది గొప్ప మారిపోతుంది. మారిపోయినప్పుడు నిజమే కదా, నారాయణుని ఆశ్రయించి ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు అన్ని కష్టాలే వస్తున్నాయి, ఏముంది కనుక ఆయన ఆశ్రయించి ఉపయోగం, సరే పోనీలే, నేనేం చేయమంటావు అని అంటారు. ఇదిగో ఫలానా ఆయన నడుచు, ఆయనైతే అలా అనగానే ఇలా పడిపోతుంది, టక్కన వెళ్ళిపో, వెళితే ఆయన్ని ఆశ్రయిస్తే నీకు వచ్చేస్తాయి అన్నీ కూడా వెంటనే అనేస్తే, వెంటనే మన మనసు మారిపోయి ఆ విఘ్నం అనేటువంటిది కలిగించటం చేత వాళ్ళ మనస్సులో ఉండేటువంటి భావాల్లో మార్పు వచ్చి మళ్ళీ ఆయా దేవతల్ని ఆరాధించేటువంటి ప్రయత్నం చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఇదిగో వీళ్ళందరూ కూడా ఇలా చేస్తూ ఉంటారు అని మన్మధుడే చెప్పేశాడు. కానీ నిజమైన నీ సేవకులు మాత్రం అలా ఎన్ని విఘ్నాలు కలిగినప్పటికీ కూడా నిజమైనటువంటి నీ సేవకులు మాత్రం నిన్నే రక్షకుడుగా భావించి ఆ విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటినే అనగదొక్కి పారేసి వాటిని అతిక్రమించి సిద్ధిని పొందుతారయ్యా. కానీ బలహీనమైనటువంటి మనస్సున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ కూడా అటు ఇటు ఇటు అటు దూకుతూ ఉంటారు, స్థిరంగా ఉండరు. వాళ్ళందరూ గోడ మీద పిల్లివాటం, ఎటు అవకాశం వస్తే అటు దూకుతుంటారు. అలా ఉండేటువంటి రీతి కనిపిస్తుందయా అని చెప్పారు. సరే, ఇంకా దానికి సంబంధించి ఇంకా కొన్ని చెప్తున్నారు.
అవన్నీ కూడా మనం సాయంత్రం చెప్పుకుందాం. జై గోవింద. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోదారమణ హరి గోపాల జయ జయ. గోవింద 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 జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద. జై జై గోవింద. జై 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 గోవింద. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.